స్తుతిస్తున్నావు. మాకు పాప క్షమాపణ ప్రసాదించావు ప్రభువా. ఈ భూమి మీద నీకు సాక్షులుగా మేము జీవించాలని మాకు ఆదేశించావు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నూతన నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు. గడిచిన కాలమంతా మమ్మల్ని కనికరించి కాపాడావు, సంరక్షించావు. నాయనా నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ నెలంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. మమ్ములను, మా కుటుంబాన్ని మీ బలమైన రెక్కల చాటున అప్పగిస్తున్నాం. మమ్మను నడిపించుటకును, నాయకునిగా మా ముందుండి మా యుద్ధములను పోరాడుటకును, మాకు విజయాన్ని అనుగ్రహించుటకును నీవు చాలిన దేవుడు వారిని విశ్వసించి సంపూర్ణంగా మా జీవితాలను మీ పాదాల సన్నిధిలో అప్పగిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించమని, దీవించమని, దీవెనకరముగా మమ్మల్ని అందరినీ మార్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ షలోం. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. ఒక చక్కని సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. ఆ సాక్ష్యం విన్న తర్వాత కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు పేరట మీ అందరికీ షలోం. నా పేరు జ్యోతి. నాకు చదువు అంటే చాలా ఇష్టం. పెద్ద చదువులు చదువుకోవాలని నాకు చాలా ఆశగా ఉండేది. మా నాన్నగారు నాకు వివాహం చేశారు. దానివల్ల నా చదువు ఇంటర్మీడియట్తోనే ఆగిపోయింది. నాకు 3 పిల్లలు. వాళ్ళని బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేయాలి అనుకునేదాన్ని. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మా ఇంట్లో ఎన్నో ఆర్థిక అవసరతలు ఉండేవి. నా భర్త తను చేస్తున్న ఉద్యోగంలో అనారోగ్య కారణంగా ఇంకా 11 సంవత్సరాల సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నా భర్త ఇంట్లోనే ఉండేవాడు. ఇల్లు ఎలా గడపాలి, నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి అని నేను ఆందోళన పడేదాన్ని. నా భర్తకు వచ్చే ఆ పెన్షన్ డబ్బులతోనే ఇల్లు నడుపుకుంటూ పిల్లల్ని చదివించుకునేదాన్ని. నా ఇంట్లో ఎన్ని ఆర్థిక అవసరతలు ఉన్నప్పటికీ నా బిడ్డల్ని పట్టుదలతో మంచిగా చదివించుకునేదాన్ని. మాకు తెలిసిన వాళ్ళందరూ ఇంకా ఈ కుటుంబం బాగుపడదని, ఈ కుటుంబం పైకి లేవదని అనుకునేవాళ్ళు. ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు చాలా బాధ అనిపించేది. నేను టీవీలో కల్వరస్వరం చూస్తూ ఎంతో ధైర్యం పొందుకునేదాన్ని. నా భర్తకు వచ్చే పెన్షన్లోనే నేను ఇల్లు నడుపుకుంటూ అందులోనే దేవుని సువార్త కోసం కొద్దిగా డబ్బులు దాచేదాన్ని. అలా కొద్దిగా దాచిన డబ్బుతో దేవుని సువార్తను అందించాను. ఆ సమయంలో దేవునికి ఇచ్చిన ఆ డబ్బులు కూడా మాకెంతో అవసరం. అయినా కానీ దేవుని మీద నమ్మకంతో మా కుటుంబాన్ని బాగు చేస్తాడన్న విశ్వాసంతో సువార్తను అందించాము. నాలో విశ్వాసాన్ని స్వయంగా చూచిన దేవుడు అనతి కాలంలోనే నా 3 బిడ్డల్ని ఉన్నతమైన చదువులు చదివేలా చేసి స్థిరమైన ఉద్యోగాల్లో నిలబెట్టాడు. నేను ఏదైతే ఆశించానో అది నా బిడ్డల ద్వారా నా ఆశను తీర్చి దేవుడు నేను కన్న కలల్ని, ఆశల్ని నిజం చేశాడు. నా బిడ్డలు ఎప్పుడైతే ఉద్యోగాల్లో స్థిరపడ్డారో అప్పుడు నా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. అడిగిన వాటన్నిటికంటేనూ, ఊహించిన వాటన్నిటికంటేనూ అత్యధికంగా నా దేవుడు నా జీవితంలో మేలు చేశాడు. నా పిల్లలు ఉద్యోగాన్ని పొందుకున్న ప్రతిసారి మొదటి జీతాన్ని తెచ్చి మందిరంలో కానుకగా ఇచ్చాము. మాకు ఒక చోట 6 సెంట్ల స్థలం ఉండేది. దాన్ని అమ్మిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. స్థలం రిజిస్ట్రేషన్ కోసం మేము ఫోన్ చేస్తుంటే చాలా దురుసుగా మాట్లాడేవారు. మరి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? మేము ఇప్పుడే 1.5 సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాము. మాకు స్థలం అమ్మిన వాళ్ళ పక్షాన సాతాండు చేరి మాకు నెమ్మది లేకుండా చేసేవాడు. ఒకరోజు టీవీ చూస్తుండగా అయ్యగారి వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఎంత బాధపడుతున్నానో, ఎంతగా నలిగిపోతున్నానో, కన్నీళ్లు కారుస్తున్నానో, ఈ 4 గోడల మధ్య నరకం అనుభవిస్తున్నానో ఎవరికి తెలీదు అనుకుంటున్నావు గాని సహోదరుడా, సహోదరి, ఆనాడు శిష్యులు మిక్కిలి కష్టపడుతూ ఉండగా ఎవ్వడూ చూడలా, కన్నా ప్రభు చూశాడు. నీతిమంతులను విడిచిపెట్టుటకు నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు కల్లో కూడా ఊహించని, తలంచని విధములో దేవుణ్ణి కన్నీరు తొడవబోతున్నాడు. నీ అవమానాన్ని కొట్టివేయబోతున్నాడు. ఆ వాక్యం విన్న వెంటనే దేవుడు మా పక్షాన్ని నిలబడి పోరాడతాడన్న నమ్మకం కలిగింది. వెంటనే యేసయ్యకు నా కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులను తీర్చమని ప్రార్థన చేసుకున్నాను. మేము స్థలం రిజిస్ట్రేషన్ కోసం దాచుకున్న ఆ 5 లక్షల రూపాయలు నూతన మందిర నిర్మాణానికి కానుకగా ఇచ్చాము. నెల తిరగకుండానే మాకు స్థలం అమ్మిన వారి మనసు దేవుడు మార్చి మేము కొన్న 6 సెంట్ల స్థలానికి రిజిస్ట్రేషన్ సజావుగా జరుగులాగున
దేవుడు సాయం చేశాడు. ఒకప్పుడు కల్వరస్వరంలో సాక్ష్యాలు చూస్తూ నిజంగా దేవుడు ఇలా జరిగిస్తాడా, ఇలా జరుగుతుందా అని అనుకునేదాన్ని. ఇప్పుడు అవన్నీ నా జీవితంలో నెరవేరుతా ఉంటే నిజంగా కల్వర్ టెంపుల్లో దేవుడు ఉన్నాడని, ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడని, మనకు జవాబిస్తాడని, మనల్ని దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను. మా కుటుంబంలో ఇన్ని మేలు చేసిన యేసయ్యను, యేసయ్య సువార్తను అందరికీ పరిచయం చేయాలని, నా 3 పిల్లల పుట్టినరోజున, దైవజనుని పుట్టినరోజున, నా యేసయ్య పుట్టినరోజైన క్రిస్మస్ రోజున సువార్తను అందించాలని తీర్మానం తీసుకున్న తీర్మానానికి మా కుటుంబం అంతా కట్టుబడి కల్వర్ స్వరం ద్వారా దేవుని సువార్తను ఇప్పటి వరకు 93 సార్లు బలపరచడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. మా కుటుంబం అంతా క్రమం తప్పకుండా దేవునికి ప్రతి నెల 27,000 దశమభాగం ఇస్తున్నాము. ఇది యేసయ్య మా కుటుంబానికి ఇచ్చిన ధన్యతగా భావిస్తున్నాను. నా భర్త ఆరోగ్యాన్ని దేవుడు స్వస్థపరచడమే కాకుండా 24 సంవత్సరాల నుంచి ఆయన్ని ఆరోగ్యంగా ఉంచాడు. దేవుని కృపలో ఇప్పుడు మా కుటుంబం ఏ లోటు లేకుండా ఆనందంగా జీవిస్తున్నాం. సతీషయ్య గారికి నా నిండు వందనాలు. నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. రైట్ ఫ్రెండ్స్, కల్వర్ టెంపుల్లో దేవుడు ఉన్నాడంటారా లేదంటారా? ఉన్నాడన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుస్తారా? భర్త ఏమో అనారోగ్యంతో విఆర్ఎస్ తీసేసుకున్నాడు. వాలంటీర్గా రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. వచ్చేది కేవలం పెన్షన్ మాత్రమే. పెన్షన్తో బిడ్డలను చదివించడం అసలు సాధ్యం కాదు. అటువంటి నిరాశ నిస్పృహ గుండా వెళుతున్న సమయంలో ఆమె దేవుని సన్నిధికి వచ్చి వాక్యానికి సంపూర్ణంగా లోబడి విశ్వసించి దేవుడు అద్భుతం చేస్తాడు అని నమ్మింది. వాక్యానుసారంగా తను జీవించటం కష్టతరమైనప్పటికీ కూడా ఆ కష్టాల్లో దేవునికి ఇష్టురాలుగా తాను జీవించింది. పేదరికంలో కూడా సువార్తను లోకానికి అందించాలి ఆశపడింది. ఫలితం ఏమిటి? ఆ సహోదరి చెప్తుంది, నా బిడ్డలు నేను చదివించుకోలేరని, వాళ్ళు పైకి రాలేరని, మా కుటుంబం బాగుపడదని మా చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది అనుకునేవాళ్ళు. కానీ పడి ఉన్న వారిని పైకి లేవనెత్తగలిగిన దేవుణ్ణి ఆశ్రయించాను కాబట్టి దేవుడు నా కుటుంబాన్ని, ప్రాముఖ్యంగా నా బిడ్డలను బహుగా దీవించాడు. తన స్థలం విషయంలో సమస్య ఉన్నప్పుడు, అది చేజారిపోతున్నట్టుగా కనిపించినప్పుడు తను ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడు. తన బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు. తన కుటుంబం నిరాశ నిస్పృహల గుండా అల్లాడిపోతున్న సమయంలో ఆ సహోదరి దేవునికి తమ కుటుంబాన్ని అప్పగించింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా భార్యకు ఆరోగ్యం బాల, నా భర్తకు ఆరోగ్యం బాల, బిడ్డలకు ఆరోగ్యం బాల, ఫలితంగా నిరాశ నిస్పృహతో అల్లాడిపోతున్నాం. ఉద్యోగం లేదు, ఉన్న ఉద్యోగంలో జీతం సరిపోవటం లేదు, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాం, బిడ్డల్ని చదివించుకోలేకపోతున్నాం, ఎటు చూసినా కష్టాలే, ఆర్థిక ఇబ్బందులే అని నిరాశ నిస్పృహ గుండా వెళుతున్న సహోదరులు, మీకు ఈ సహోదరి యొక్క సాక్ష్యం ఒక నిరీక్షణను కలిగిస్తుంది. భర్త అనారోగ్యం పాలై ఉద్యోగం చేయలేని స్థితిలో ఎలా అండి ఈ సహోదరి పెన్షన్ ద్వారా బిడ్డలను చదివించగలిగి ప్రయోజకులను చేయగలిగిన సాధ్యమంటారా? భార్య భర్త ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ బిడ్డలు సరిగా చదువుకోక, చదువు అబ్బక, చదివించాలని ఆశ ఉన్నప్పటికీ అల్లరి చిల్లరిగా జీవిస్తూ పాడైపోతున్న బిడ్డలు ఎంత ఇళ్లలో లేరండి. ఈ సహోదరి దేవుని ఆశ్రయించటం వల్ల, దేవుని మీద ఆధారపడడం వల్ల తన జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతమైనటువంటి దేవుని కనికరాన్ని చూడగలిగింది. అదే దేవుడు ఈరోజు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇటువంటి స్థితిలో ఏ కుటుంబం ఉన్నా మనం కలిసి ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా జవాబిస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉండాల్సిందిగా కోరుతున్నా. పేదరికంలో కూడా పెన్షన్ వస్తున్నప్పుడు ఆ పెన్షన్తోనే కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితిలో కూడా ఆ సహోదరి అంటుంది, నేను దేవునికి ఇచ్చే విషయంలో వెనుకంజ వేయలేదు. ఆ పెన్షన్లో దేవునికి ఇచ్చేటటువంటి కానుక మాకు చాలా అవసరం. అయినప్పటికీ కూడా పైసా కూడబెట్టి నేను దేవుని సన్నిధికి వచ్చి సువార్తను దానం చేశాను. ఫలితం ఏమిటట? ఇప్పటి వరకు 90 సార్లకు పైగా సువార్తను దానం చేస్తూ వచ్చింది.
బిడ్డలు ఉద్యోగాలు సంపాదించారు, మొదటి జీతాన్ని దేవునికి ఇస్తూ వచ్చారు. ఈరోజు ఆ కుటుంబము ధన్యకరమైన కుటుంబముగా దేవుడు మలచాడు. ఈ సహోదరులు, ఈరోజు మీరు దీన స్థితిలో ఉన్నారేమో, బలహీన స్థితిలో ఉన్నారేమో, దిగులు పడకండి. ఏ దేవుడినైతే నువ్వు ఆశ్రయిస్తున్నావో ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఖచ్చితంగా నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ కష్టాన్ని తీరుస్తాడు. అదే సమయంలో నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే, నీ విశ్వాసాన్ని ఘనపరిస్తే, త్యాగపూరితముగా దేవునికి ఇస్తే, ఖచ్చితంగా దేవుడు నీ మనవులను ఆలకిస్తాడు, నీ బలి అర్పణలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కష్టంతో ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావా? చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్కసారి అందరు లేచి నిలబడండి. ఒకరికొరకొకరు ప్రార్థన చేయబోతున్నారు కాబట్టి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోండి, ఇద్దరిద్దరుగా. ఒక ముక్కలో మీ ప్రక్క వ్యక్తికి చెప్పండి. పక్క వ్యక్తి చేసే ప్రార్థనలో శక్తి లేకపోవచ్చు, నిరుత్సాహపడకండి. ప్రభువు చెప్పాడు ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేయమని. ఆ మాట వింటే చాలు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు ఒంటరిగా ఉండకండి. పక్కవారితో కలిసి ప్రార్థన చేయడం అది మీకు ఆశీర్వాదం. కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మరొక అద్భుతమైన నెల మాకు ప్రసాదించినందుకు వందనాలు. మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మాకిచ్చిన ఆత్మరక్షణను బట్టి మీకు వందనాలు. మమ్మను నీ సన్నిధికి రానిచ్చినందుకు నిన్ను కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. నీ సన్నిధిలో మేము ప్రభువా జీవము కలిగిన దేవుని నామమున ప్రార్థన చేసే మహాధన్యత మాకు ప్రసాదించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా, మా స్థితి ఏదైనప్పటికీ, మా పరిస్థితులు ఎంతగా నిరాశాజనకంగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి వచ్చి మా కష్టాన్ని నీతో చెప్పుకున్నట్లయితే, కష్టాన్ని తీర్చటానికి, కన్నీళ్లు తొలగించటానికి, ప్రతి భయము నుండి మమ్మలను విడిపించటానికి, నిర్భయముగా జీవించే జీవితాన్ని ఇవ్వడానికి, మా చుట్టూ ఉన్న వారికి మేము ధన్యకరంగా జీవించటానికి నువ్వు మమ్మను ఆశీర్వదిస్తావు. అందులో సందేహము లేనే లేదయ్యా. ఎవరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి స్వస్థతనివ్వండి. నిరుద్యోగ సమస్య గుండా వెళుతున్నారో ఉద్యోగం దయచేయండి. అయ్యా, చదువుకుంటున్న బిడ్డలున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, అనేక పరీక్షలు రాస్తున్నారు. ఆ బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి తండ్రి. కష్టపడి చదివే తత్వాన్ని ఇవ్వండి, పరీక్షల్లో విజయాన్ని ఇవ్వండి. మీ నామాన్ని మహిమపరుచుకోండి. ఉన్నతమైన స్థితికి మా బిడ్డలు చేరాలి. ఉన్నతమైన స్థానంలో నీ సాక్షులుగా జీవించాలి. చెడు అలవాట్లు కానీ, చెడు స్నేహితులు కానీ, చెడుతనము కానీ మా బిడ్డలకు దరిదాపులకు కూడా రాకుండా మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన కాపుదల, భద్రతను ఉంచండి నాయన. అలాగే ప్రతి ఒక్కరూ చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. రక్షక, ఆర్థిక సమస్యలు ఉన్నాయేమో, కోర్టు కేసులు ఉన్నాయేమో, కుటుంబంలో కొట్లాటలేమో, మనస్పర్ధలు ఉన్నాయేమో, కనికరించి ప్రతి కుటుంబాన్ని సమాధానపరచండి. ఉన్న కోర్టు కేసుల్లో నాయన మా అందరికీ విజయాన్ని దయచేయండి. మా కల్వరి టెంపుల్కి వ్యతిరేకంగా సైతాను మనుషులు పెట్టిన ప్రతి కోర్టు కేసుని లయపరచండి. అన్ని కోర్టు కేసెస్లో మాకు సంపూర్ణ విజయం దయచేయండి. కావలసిన పర్మిషన్స్ని అనుగ్రహించండి. స్థలాలను దయచేయండి. మందిరాలు నిర్మించుకునే కృపనివ్వండి నాయన. ఆ సహోదరి పేదరికంలో కూడా నాయన నీ రాజ్య వ్యాప్తి కోసం త్యాగంగా ఇచ్చిన అర్పణలు మీరు స్వీకరించి అత్యధికముగా దీవించారే. మా సంఘంలో నాయన ప్రతి ఒక్కరూ త్యాగపూరితంగా నీ సన్నిధికి వచ్చి ఇచ్చే కృప దయచేయాల్సిందిగా కోరుతున్నానయ్యా. అదే సమయంలో సేవలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని నాయన నీ సన్నిధిలో మా అందరితో మాట్లాడి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా? మంచిది. మీ మీ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రాముఖ్యంగా ఓ ప్రశ్న వేయాలనుకుంటున్నా. మీలో ఎంతమంది గుడివాడ మందిర నిర్మాణం కోసం
చేయూతనిచ్చారో, సహాయం చేశారో, ప్రత్యేక కానుకిచ్చారో ఒకసారి చూపిస్తారా? గుడివాడ మందిర నిర్మాణం కోసం సహాయం చేసిన వాళ్ళు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ సహాయం వల్ల గుడివాడలో అద్భుతమైన మందిరము నిర్మించబడింది, అంతేకాకుండా ప్రతిష్ఠించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు చక్కగా స్క్రీన్లో చూపిస్తున్నారు. సుమారు 4,000 మంది పట్టగలిగిన అద్భుతమైన మందిరం. చూసారు ఎంత అద్భుతంగా ఉందో, ఎంత చక్కగా ఉందో. బైబిల్లో దావీదు అన్నాడు, దేవుని మందిరము అద్భుతంగా ఉండాలట, ఆశ్చర్యకరంగా ఉండాలంట, ఆత్మీయంగా ఉండాలట. అలాంటి మందిరాన్ని నిర్మించడానికి మీరు చేసిన సహాయాన్ని దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని తగిన సమయంలో మీకంటూ ఒక మంచి గృహాన్ని దేవుడు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఆ కుటుంబం ఆత్మీయమైన కుటుంబం, దేవుడు అంటే భయము భక్తి కలిగిన కుటుంబం, దేవుని యొక్క కట్టడలను విధులను ఆచరించే కుటుంబం. వాళ్ళకు ఒక అమ్మాయి ఉంది. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చాలా ఆత్మీయంగా పెంచారు. దేవుడు అంటే భయము భక్తితో పెంచారు. ఆ అమ్మాయి అంటే ఆ అమ్మకు నాన్నకు ప్రాణం. ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి కూడా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. ఈ కుటుంబం చాలా ఆత్మీయంగా, చాలా సంతోషంగా, బిడ్డ పట్ల పేరెంట్స్కి ఎంతో ప్రేమ. పేరెంట్స్ అంటే ఆ చిన్న అమ్మాయికి చాలా ప్రేమతో సంతోషంతో ఈ కుటుంబం కొనసాగుతున్న సమయంలో సడన్గా ఒక ఘోరం జరిగింది. ఏమిటి ఆ ఘోరం అంటే, ఆ చిన్నపిల్ల కిడ్నాప్కి గురైంది. తల్లి తండ్రి అల్లాడిపోయారు, తల్లడిల్లిపోయారు. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో, ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయారో, ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారో ఎవరికి అర్థం కాలేదు. తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆ చిన్న పిల్లను ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు ఆ పిల్లకి అర్థం కాల, ఎందుకు నన్ను ఎత్తుకెళ్తున్నారు, ఎందుకు అమ్మ నాన్నకు నన్ను దూరం చేసేశారు, ఎందుకని వీళ్ళు నన్నే బంధించి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ చిన్న బిడ్డకు అర్థం కాల. ఆ చిన్న బిడ్డ ఎప్పుడు అమ్మ నాన్నకు దూరంగా జీవించలా. ఎంత తల్లడిల్లిపోయిందో, ఎంత అల్లాడిపోయిందో. ఎవరు వీళ్ళు, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు నన్ను బంధించారు, ఎన్నెన్నో 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 ప్రశ్నలు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, నా కొడుకుని సైతానుగాడు బంధించి పడేశాడు, నా కూతుర్ని సైతాను బంధించి పడేశాడు, నా భర్తను సైతాను బంధించి పడేశాడు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నాడు, ఏవేవో చేయిస్తున్నాడు, ఏవేవో తాగిస్తున్నాడు. నా కూతుర్ని నా కుమారుణ్ణి సైతానుగాడు ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఎక్కడికెక్కడికో తిప్పుతూ, ఎవరెవరితోనో తిరిగే విధంగా చేస్తున్నాడు. నా బిడ్డలను నాకు కాకుండా సైతాను చేస్తున్నాడు అని చెప్పి దిగులు పడేవాళ్ళు మన మధ్య సహజంగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఆత్మీయులైతే, మీరు ప్రార్థనా పరులైతే మీ బిడ్డలను ఖచ్చితంగా దేవుడు కనికరిస్తాడు, సంరక్షిస్తాడు, రక్షిస్తాడు. ధైర్యంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలామందికి ఉన్న సమస్య అదే. నా భర్తను దెయ్యం పట్టేసింది, నా భార్యను దెయ్యం పట్టేసింది, నా బిడ్డలను సైతానుగాడు పట్టేశాడు. ఎలా పడితే అలా జీవించే విధంగా, ఎక్కడ పడితే అక్కడ తిరిగే విధంగా, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే విధంగా నా బిడ్డలను పాడు చేసేస్తున్నాడు, నా కుటుంబాన్ని పాడు చేసేస్తున్నాడు, మా ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, సంతోషం లేకుండా చేస్తున్నాడు. బిడ్డలు పుట్టినప్పుడు ఎంతో సంతోషించాం, గంతులు వేసాం, కానీ ఈరోజు ఏడుస్తున్నాం, ఎందుకు ఈ బిడ్డలను కన్నామా అని చెప్పి. పెళ్ళి అన్నప్పుడు నేను చాలా సంతోషించాను, పెళ్లి జరిగినప్పుడు చాలా సంతోషించాను, కానీ ఈరోజు ఏడుస్తున్నాను, ఎందుకు ఇలాంటి వాడిని కట్టుకున్నానా, ఇలాంటి దాన్ని కట్టుకున్నానా. పెళ్ళైనప్పటి నుంచి మా ఇంట్లో సమాధానం లేకుండా పోయింది, సంతోషం లేకుండా పోయింది. పిల్లల్ని అయితే కన్నాం, కానీ ఆ పిల్లలు పెరిగే కొలది దేవునికి వ్యతిరేకంగా తయారవుతూ సైతాను చేతుల్లో బందీలుగా జీవిస్తున్నప్పుడు తట్టుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. రోజు రోజుకు మా బిడ్డలు మాకు దూరం అయిపోతున్నారు, రోజు రోజుకు నా భార్యలకు, నా భర్త నాకు దూరం అయిపోతూ ఉంది అని చెప్పి బాధపడేవాళ్ళు లేకపోలేదు, మనసులో అవిసిపోతున్న వాళ్ళు లేకపోలేదు. ఆ రోజు ఆ ఇంట్లో భయంకరమైన దుఃఖం ఏమిటంటే, మరి బహుగా ప్రేమించిన అమ్మాయి దూరం చేయబడింది, బహుగా ప్రేమించిన అమ్మ నాన్న ఆ అమ్మాయికి దూరం చేయబడింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఈ రోజుల్లో ఉన్నట్టుగా పోలీస్ స్టేషన్స్, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్, లేకపోతే వివిధ
సోషల్ మీడియా ఇవన్నీ ఆ రోజుల్లో లేవు. ఆఖరిగా ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయిని ఒక ఇంట్లో బంధించి పడేశారు. కొంతకాలమైన తర్వాత ఈ అమ్మాయిని ఇలా బంధించి ఉంచడం వల్ల లాభం ఏమిటి, ఇంట్లో పని చేయిస్తే బెటర్ కదా అని చెప్పి నెమ్మదిగా ఇంట్లో పని చేయించడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయికి ఏం అర్థం కాల, ఎప్పుడు ఇళ్లలో పని చేయలే, నన్ను తీసుకొచ్చి ఇంట్లో పని చేయిస్తున్నారేమిటి, అసలు వీళ్ళెవరు, నన్ను తీసుకొచ్చిన ఈ వ్యక్తి ఎవరు అని చెప్పి ఆ అమ్మాయి ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది ఏమిటంటే, తనను బంధించి తీసుకొచ్చిన వారిలో పెద్ద అయిన దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి అధికారి అనే వాస్తవాన్ని తను గ్రహించింది. వీళ్ళను బంధించి తీసుకొచ్చేశారు. ఎందుకు నేను ఇక్కడికి వచ్చానో నాకైతే తెలియదు, ఎందుకు వాళ్ళు తెచ్చారో నాకైతే తెలియదు. ఆ చిన్నపిల్ల ప్రార్థన చేస్తూ ఉండేది చాటుమాటుగా, ప్రభువా, అమ్మ నాన్నకు దూరం చేసేసి వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చేశారు, ఇప్పుడు ఇంట్లో పని చేయమంటున్నారు, అసలు వీళ్ళెవరు, ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, వీళ్ళు నన్ను ఏం చేయబోతున్నారు అని చెప్పి ఆ అమ్మాయి ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంటుంది. చంటి పిల్లల ప్రార్థన దేవుడు వింటాడంటారా లేదంటారా చెప్పండి? ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఆ అమ్మ నాన్న ఆ బిడ్డకు దేవుని పట్ల భయాన్ని భక్తిని నేర్పించారని చెప్పాగా, కాబట్టి ఆ అమ్మాయి ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేసి, అయ్యా ఈ కష్టంలో నుండి నన్ను ఎలా విడిపించబోతున్నావు, ఈ కన్నీటి బాధ నుండి గాథ నుండి నన్ను ఎలా తప్పించబోతున్నావు, అక్కడేమో అమ్మ నాన్న అల్లాడిపోతున్నారు, ఇక్కడ నేనేమో అమ్మ నాన్నల కోసం అల్లాడిపోతున్నాను, ఎంతకాలం ఈ ఒంటరితనం, ఎంతకాలం ఈ బాధలు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అమ్మకు నాన్నకు దూరం అయిపోయా, ఒంటరిగా మిగిలిపోయా, నా అన్న వాళ్లకు నేను దూరం అయిపోయా, ఒంటరిగా మిగిలిపోయా, ఎంతకాలం ఈ ఒంటరితనం, ఎంతకాలం ఈ బాధ, ఎంతకాలం ఈ ఏకాంత జీవితము అని చెప్పి మీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పెను తుఫాన్ని తట్టుకోలేక, ఒంటరితనాన్ని తట్టుకోలేక బాధపడుతున్న వాళ్ళు మనలో ఖచ్చితంగా ఉండే ఉంటారు. మనం చేయగలిగింది ఏమిటి? ప్రార్థన. ఆ చంటి పిల్ల, ఆ చిన్న పిల్ల అదే చేసింది, ప్రార్థన చేస్తూ గడిపేది. కానీ అదే సమయంలో ఆ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా కోపాన్ని ప్రదర్శించడం కానీ, ఎప్పుడూ కూడా తనకున్న బాధను వెళ్ళగక్కటం కానీ తను చేసేది కాదు. కారణం ఏమిటంటే, మనుషుల ఎదుట తన బాధను చెప్పుకుంటే ఎవరు ఓదారుస్తారు, ఎవరు తీరుస్తారు? తనకు మనుషులతో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషిని సృష్టించిన దేవుడెవరో ఆ చిన్నదానికి తెలుసు గనుక దేవునికే తన కష్టాన్ని చెప్పుకునేది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితంలో ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా సగటు మనిషికి చెప్పుకోవడం వల్ల ఎంతో కొంత ఓదార్పు పొందుకునే ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళు వినగలరు, కానీ నీ సమస్యను మాత్రం వాళ్ళు తీర్చలేరు. ఆ చిన్నది ఏం చేసేదో తెలుసా? ఆ చిన్నపిల్ల దేవునితో చెప్పుకునేది, తన బాధ అంతా చెప్పుకునేది, తన రోదనంతా చెప్పుకునేది, దేవునితో చెప్పేసుకుంది. కాబట్టి ఇక తను ఏడుస్తూ మాత్రం కనిపించేది కాదు. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా తనకివ్వబడిన పనులు చేసుకుంటూ ఉండేది. ఏ పని ఇచ్చినా సరే విసుక్కోకుండా, సనుక్కోకుండా, గొనుక్కోకుండా, అది తన పని కాకపోయినప్పటికీ, ఎప్పుడూ ఆ పని చేయకపోయినప్పటికీ, ఆఖరికి ఆ పని తనకి ఇవ్వబడింది కనుక చాలా చక్కగా పనిచేస్తూ ఉండేది. మీ సహోదరులు మీరు బాగా చదువుకుని ఉంటారు, కానీ మీకు వచ్చిన ఉద్యోగం మాత్రం చాలా చిన్న ఉద్యోగం. అలాంటి ఉద్యోగం చేయాల్సిన అవసరం మీకు లేదు, కానీ పరిస్థితిని బట్టి అలాంటి ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మ నాన్నని ఆధారపడ్డారు, వాళ్ళకు ఎంతో కొంత పంపిస్తే తప్ప అక్కడ వాళ్ళ పొట్ట నింపుకోవడం వీలు పడదు. కాబట్టి నువ్వేం చేయాలి? బాగా చదువుకున్నప్పటికీ ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నావు, దయచేసి విను. దేవుడు ఒకవేళ నీకు చిన్న ఉద్యోగం ఇచ్చినా సరే ఆ చిన్న ఉద్యోగంలో యథార్థంగా జీవించు, న్యాయంగా జీవించు, కష్టపడి నమ్మకంగా నువ్వు పనిచేసినట్లయితే వినో, చిన్న పనులనే నువ్వు యథార్థంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పెద్ద పనులు నీకు ఇస్తాడు, ఉన్నతమైన పనులు నీకు ఇస్తాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఈ పని ఎవడు చేస్తాడు? నేను చదువుకుంది ఏమిటి? సెక్యూరిటీ గార్డ్గా నేనెందుకు చేయాలి? వాచ్మెన్గా నేనెందుకు చేయాలి? ఆఫీస్ బాయ్గా నేనెందుకు చేయాలి? హోటల్లో నేనెందుకు పని చేయాలి? అసలు నేను ఎక్కడ పుట్టాను, ఎలా పుట్టాను, ఏ స్థాయిలో? ఇవన్నీ వద్దండి మనకి. ఈరోజు కడుపు నింపుకోవాలంటే ఖచ్చితంగా రెక్కలు ముక్కలు చేసుకోవాలి. ఏ పని నీ చేతికి దొరికితే ఆ పని చేసే ప్రయత్నం చేయి. ఏ పని నీకు ఇవ్వబడితే ఆ పనిలో నమ్మకంగా కష్టపడి పనిచేసే ప్రయత్నం చేయి. ఖచ్చితంగా దేవుడు నువ్వు చేసే ఆ పనిని చూస్తాడు, నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. ఆ అమ్మాయి బాగా చదువుకుంది, కానీ ఉద్యోగం రాక హోటల్లో పనిచేస్తుంది. ఒకరోజు ఒక ముష్టివాడు, అడుక్కునేవాడు హోటల్లోకి వచ్చి దర్జాగా కుర్చీలో కూర్చున్నాడు.
సాధారణంగా అడుక్కున్న వాళ్ళని ముష్టి వారిని లోపలికి రానివ్వరు. కానీ ఆ అమ్మాయి ఎందుకో సరే పాపం ఆకలితో వచ్చాడేమో, ఎవరు వచ్చినా సరే కస్టమరే కదా అని చెప్పి కూర్చోబెట్టి, అయ్యా నీకేం కావాలి అని అడిగితే మేనేజర్కి కోపం వచ్చింది. ముష్టివాడితో ముచ్చట్లేమిటి, వాడిని బయటికి గంట ముందు అని చెప్పి అన్నాడు. ముష్టివాడు అని చెప్పి మనం బయటికి ఎలా గంటగనం? అతను మన రెస్టారెంట్లోకి వచ్చాడు, హోటల్కి వచ్చాడు, అతనికి కావాల్సింది మనం సర్వ్ చేయాల్సిందే కదా. వాడి మొక్క వాడెప్పుడు నీకు డబ్బులు ఇవ్వాలి? వాడు కేవలం నీ టైము నా టైము వేస్ట్ చేయడానికి లోపలికి వచ్చాడు. అతను తింటాడు కానీ డబ్బులు ఇవ్వడం. డబ్బులు ఇచ్చేవాడైతే వాడు ముష్టివాడు ఎందుకు అవుతాడు అని చెప్పి చెడబడ తిట్టాడు. సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వాడు ఏదైనా ఒకవేళ తిన్నట్లయితే, వాడు బిల్లు కట్టకుండా వెళ్ళినట్లయితే నువ్వే కట్టాల్సి వస్తుంది, అర్థమవుతుందా? సరే సార్, కానీ మన యజమాని చెప్పింది ఏంటంటే మన రెస్టారెంట్లకు ఎవరు వచ్చినా సరే వాళ్ళ పట్ల ప్రేమను చూపించాలని, గౌరవంగా ప్రవర్తించాలని, ప్రేమతో మాట్లాడాలని, వారికి చక్కని సేవను అందించాలని చెప్పి మనకు చెప్పారు కదా. మరి ఇలా కఠినంగా ఉంటే ఎలాగా? నేను చెప్పింది నువ్వు చేయి, వెళ్ళి ముందు. అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ, అయ్యా మీకు ఏం కావాలి? అతను అంటున్నాడు, నాకు ఒక ప్లేట్ ఇడ్లీ కావాలి, ఇంకేమైనా ఉందా? దోశ కూడా ఉంది, ఒక మసాలా దోశ కావాలి, ఇంకా ఏమైనా ఉందా? బోండాస్, మైసూర్ బోండాలు కూడా ఉన్నాయి. సరే 3 ప్లేట్లు 3 తీసుకురా. ఆమె వెళ్ళి చక్కగా ఇతనేదో ధనవంతుడిలాగా ఎంతో మర్యాదగా వెళ్ళి బోండా తీసుకొచ్చింది, మైసూర్ బజ్జీ తీసుకొచ్చింది, మసాలా దోశ తీసుకొచ్చింది, ఇడ్లీ తీసుకొచ్చింది. చట్నీ అయిపోతుంటే మళ్ళా వెళ్ళి చట్నీస్ తీసుకొచ్చి, ఏ చట్నీ బాగుందో చెప్పండి, ఆ చట్నీ మళ్ళా తెస్తానని చెప్పి కోరి అడిగి మరీ వడ్డిస్తూ ఉంది. అక్కడ నిలబడి అతనికి కావలసిన విధంగా చక్కగా సేవలు చేసింది. ఈ లోపల వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆర్డర్ తీసుకుంటూ ఉంటే ఈ ముష్టోడు కాస్త చెక్కేశాడు, బిల్లు కట్టకుండా చెక్కేశాడు. గబగబా వెనక్కి వచ్చి తిరిగి చూస్తే ఎవరు అతను లేడు. ఈ లోపల మేనేజర్ ఇదంతా గమనించాడు. మేనేజర్ చెడమడ తిట్టాడు, నేను చెప్పా కదా వాడు ఒక ముష్టోడు, అలాంటి ముష్టివాడిని లోపల రాణించడమే తప్పు. రానివ్వడమే కాకుండా వాడికేమో రకరకాల టిఫిన్లు వాడు కోరినవన్నీ నువ్వు పెట్టావు, బుద్ధుందా నీకు? అందుకే మేనేజర్ మాట నువ్వు వినాలి. ఇప్పుడు వాడు ఏమైతే తిన్నాడో ఆ బిల్లు నువ్వే కట్టుకోవాలి. ఇంకొకసారి అలాంటి పిచ్చి వేషాలు వేయి మాకు. ఏం చేయాలో అర్థం కాక కాముగా వెళ్ళి ఆ ప్లేట్లు క్లీన్ చేస్తూ ఉంటే ఆ ప్లేట్ కింద ఒక స్లిప్ ఉందండి. ఏంటో తెలుసా? అమ్మా, నేను ఈ హోటల్ యజమానిని, మారు వేషంలో వచ్చాను, నువ్వు హోటల్ సర్వర్గా అద్భుతంగా సేవ చేశావు, నిన్ను నేను మేనేజర్గా నియమిస్తున్నాను, ఆ మేనేజర్ని తీసేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులు, చేతికి ఇవ్వబడిన పని ఏదైనప్పటికీ నువ్వు శక్తి వంచన లేకుండా చేయాలని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఏ చిన్న ఉద్యోగం చేస్తున్నా ఆ చిన్న ఉద్యోగంలో నమ్మకంగా చేయి, శక్తి వంచన లేకుండా చేయి. దేవుడు చూస్తున్నాడు. దేవుడే ఒకరోజు వచ్చి నువ్వు చేసే ఉద్యోగాన్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు అనే నమ్మకంతో, నేను చేసేటటువంటి యథార్థమైనటువంటి ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసంతో నీ ఉద్యోగం నువ్వు చేసే ప్రయత్నం చేయి. ఆ చిన్నపిల్ల కష్టంలో ఉండి కూడా, ఒంటరితనంలో ఉండి కూడా ఎందుకు ఈరోజు ఈ ఉద్యోగం చేయాల్సి వస్తుందో, ఈ పాచి పని చేయాల్సి వస్తుందో తనకి అర్థం కాకపోయినా సరే తనకి ఇవ్వబడిన పని నమ్మకంగా చేసుకుంటూ వెళ్తుంది. ఆ అమ్మాయిని చూస్తున్నప్పుడు చాలా పద్ధతిగా, చాలా ఒద్దికగా, మౌనంగా తనకిచ్చిన పనులన్నీ చాలా చక్కగా చేస్తూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి ఒక మూలకెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. ఈ లోపల ఆ పెద్ద అధికారి ఇంటిలోకి వచ్చిన తర్వాత చాలా బాధపడుతున్నాడు, అల్లాడిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు, అరుస్తున్నాడు. గబగబా భార్య పరుగు పరున అక్కడికి వెళ్ళింది. అయ్యో అని చెప్పి ఆమె కూడా తన భర్తతో పాటు బాధపడుతూ సహాయం చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి చాటుగా చిన్నపిల్ల చూస్తూ ఉంది. ఆ అధికారి భయంకరమైన రోగంతో తల్లడిల్లిపోతున్నాడు. ఎంతో కొంత సేవలు చేసిన తర్వాత భార్య వచ్చి కళ్ళు తుడుచుకుంటున్నప్పుడు అడిగింది, అమ్మా మీరేమనుకోకపోతే ఏమైంది యజమానికి? ఏం లేదే, యజమానికి కుష్ఠరోగం. ఏంటమ్మా? కుష్ఠరోగం. అమ్మా, కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ఇంట్లో ఉండనివ్వరు కదా, కుష్ఠరోగం ఉన్న వాళ్ళను సమాజంలో ఉండనివ్వరు కదా, కుష్ఠరోగంతో బాధపడే వాళ్ళను పట్టణంలో నుంచి, సమాజంలో నుంచి, పల్లెలో నుంచి బయటికి గెంటేస్తారు కదా, మరి ఈ అధికారిని ఎందుకని ఇంకా ఇక్కడే ఉండనిస్తున్నారు? ఏమీ లేదే,
ఎవ్వరికీ తెలియకుండా మేము దాచిపెట్టేశాం. మాకు తెలుసు ఏదో ఒక రోజు నా భర్తకు కుష్ఠరోగం ఉందని బయటపడుతుంది. ఎప్పుడైతే కుష్ఠరోగం ఉందని బయటపడుతుందో అప్పుడు ఖచ్చితంగా నా భర్త నాకు దూరం అయిపోతాడు. ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు, సమాజం నుంచి బయటికి గెంటేస్తారు. అందరికీ దూరంగా, అందరికీ దూరం అయిపోయి ఏకాంతంగా నా భర్త అక్కడ, ఏకాంతంగా తన భార్యగా ఇక్కడ మేము జీవించే ఆ దుస్థితి రాబోతుంది. కానీ ఏం చేస్తామే, అన్ని రోగాలకి మందులు ఉన్నాయి కానీ ఈ రోజుల్లో కుష్ఠరోగానికి మందులు లేవుగా అని చెప్పి ఆ భార్య తన కళ్ళను తుడుచుకుంటూ ఉందండి. లోపలికి వంగి చూస్తేనేమో ఆ గొప్ప అధికారి తాను కూడా ఏడుస్తున్నాడు. అధికారి భార్య ఏమో వంటగదిలో తాను ఏడుస్తుంది. వీళ్ళిద్దరిని చూసిందండి. కానీ వీళ్ళెవరో తెలుసా? ప్రాముఖ్యంగా అధికారి ఎవరో తెలుసా? అభము శుభము ఎరుగనటువంటి ఈ చిన్న పిల్లను తల్లి నుంచి తండ్రి నుంచి వేరు చేసి, కిడ్నాప్ చేసి, తీసుకొచ్చి పడేసి, ఇంట్లో పని మనిషిగా, బానిస పిల్లగా మార్చి పడేశాడండి. ఒక మూలకెళ్ళి ఆ చిన్నపిల్ల, దేవా, యెహోవా అధికారి నన్ను కిడ్నాప్ చేశాడు, ఇక్కడ తీసుకొచ్చి నన్ను బానిస పిల్లగా మార్చేశాడు. కానీ ఇంట్లో చూస్తూ ఉంటే పరిస్థితి ఏమీ బాలేదు. రేపమాపన అధికారిని, యజమానిని ఇంట్లోంచి బయటికి తరివేస్తారు. అతని ఉద్యోగం ఊడిపోతుంది. పట్టణం నుండి, ప్రజల మధ్యలో నుండి అతన్ని అరణ్యంలోనికి తోలిపడేస్తారు. ప్రభువా, ఈ కుటుంబాన్ని నువ్వు కనికరించగలవా? అప్పుడు దేవుడు బహుశా ఆ అమ్మాయితో చెప్పుంటాడు, నా కుమార్తె, నా బిడ్డలు వాళ్ళ జీవితంలో ఏది జరిగినా మేలు కోసమే నేను చేస్తానమ్మా, మీకు అన్యాయం చేసేవాడిని కాదు. నీకు అనిపించింది కదా ఎందుకని నన్ను కిడ్నాప్ చేశారని, అమ్మ నాన్నకు దూరం చేశారని, నా దేవుడు ఏమైపోయాడని చెప్పి నువ్వు చాలా బాధపడ్డావు కదా తల్లి. అవును ప్రభువా, వాళ్ళని కిడ్నాప్ చేయడం కాదు తల్లి, నేనే నీ జీవితంలో దీనిని అనుమతించాను. ఈ ఇంటిలో నువ్వు గొప్ప పని చేయాల్సి ఉంది. ఈ ఇంటిలో నువ్వు గొప్ప పరిచర్య చేయాల్సి ఉంది. నేను చేయగలిగిన పరిచర్య ఈ ఇంట్లో ఏముంటుంది ప్రభువా? ఏముంటుంది? ఈ కుటుంబాన్ని రక్షించటానికే ఇశ్రాయేలు దేశం నుండి నిన్ను సిరియా దేశానికి తీసుకొచ్చానమ్మా. నీకు తెలిసిన సత్యాన్ని, నీకు తెలిసినటువంటి దేవుని గురించి మౌనంగా ఉండకుండా ధైర్యంగా చెప్పు. ప్రభువా, వీరు సిరియన్లు కదా, యెహోవాకు విరోధులు కదా, యెహోవా అంటే ఇష్టం లేని వారు కదా, నేను ఒకవేళ నోరు తెరిచి చెప్పాననుకో నన్ను చంపేస్తారు కదా. అమ్మా, నిన్నేదో చంపేస్తారని చెప్పి నువ్వు భయపడిపోయి నీకు తెలిసిన సత్యాన్ని నువ్వు దాపెట్టినట్లయితే అతన్ని చంపేస్తారమ్మా. అతన్ని ఊర్లో నుంచి, ప్రజల మధ్య నుండి బయటికి గెంటేస్తారమ్మా. కుష్ఠరోగిగా కుళ్ళిపోయి ఏకాకిగా, ఒంటరిగా ఆ లోయల్లో చచ్చిపోతాడమ్మా. నిన్ను ప్రేమించినట్టే అతన్ని కూడా ప్రేమించా, అందరినీ ప్రేమించా. నా ప్రేమను గూర్చిన సత్యాన్ని దాపెట్టకుండా ధైర్యంగా చెప్పు తల్లి. అలాగే ప్రభువా, వంటగదిలో ఏడుస్తున్న, బాధపడుతున్న ఇల్లాలు దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకు ఓ విషయం చెప్పనా? ఏంటే? అయ్యా కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు కదా. అవును, ఆ కుష్ఠరోగాన్ని ఎవరు బాగు చేయలేరు కదా, ఎవరు బాగు చేయలేరు. కాబట్టే ఎవరైనా కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు వారిని ప్రజల నుంచి వెలివేస్తారు, వేరు చేస్తారు. ఒంటరితనంతో విలవలలాడుతూ అలాగే కృంగిపోయి చచ్చిపోతారు. ఏదో ఒక రోజు నా భర్త కూడా అదే పరిస్థితి, ఇక్కడ ఒంటరిగా నా పరిస్థితి కూడా అదే. కానీ అయ్యా బయటికి మాత్రం మంచి యూనిఫామ్లో వెళ్తాడు కదా. అవును, సైన్యానికి అధిపతి కదా, యూనిఫామ్లో వెళ్తాడు. బయటికి వెళ్తున్నప్పుడు చాలా ధైర్యం గలవాడిగా,
చాలా బలం కలిగిన వాడిగా వెళ్తాడు కదా, ఇంటికి వచ్చి ఎందుకమ్మా అలా కృంగిపోతాడు? చెప్పా కదే, ఉన్న వ్యాధి అలాంటిది. ఈ సహోదరులు, ఆ సైన్యాధిపతి బయటికి వెళ్తున్నప్పుడు యూనిఫామ్ వేసుకొని అబ్బో ఎంత దట్టంగా కనిపిస్తాడో, ధీమాగా కనిపిస్తాడో, కానీ లోపల మానసికంగా కృంగిపోతూ, శారీరకంగా బలహీనమైపోతూ, భవిష్యత్తు పట్ల ఏమాత్రం నిరీక్షణ లేక తల్లడిల్లిపోతూ ఉన్నాడు. బయటికి మాత్రం హ్యాపీగా కనిపిస్తున్నా, బయటికి మాత్రం హెల్దీగా కనిపిస్తున్నా, లోపల మాత్రం దినదినము కృంగిపోతున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బయటికి హ్యాపీగా కనిపిస్తూ, బయటికి హోలీగా కనిపిస్తూ, లోపల మాత్రం రోజు రోజుకి కృంగిపోతున్న వాళ్ళు, కృషించిపోతున్న వాళ్ళు, పాపంలో దిగబడిపోతున్న వాళ్ళు, అపవిత్రమైనటువంటి జీవితంలో మునిగి తేలుతున్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయితే వినండి, అన్నాడు సిరియా సైన్యానికి అధిపతి అయిన నయమాను అదే పరిస్థితి గుండా వెళ్తున్నాడు. నయమాను కలిగి ఉన్నటువంటి కుష్ఠరోగము బైబిల్ సెలవిస్తుంది, అది మొదటిగా అపవిత్రపరుస్తుంది. కుష్ఠరోగానికి ఉన్న తత్వం ఏంటి తెలుసా? అది అపవిత్రపరుస్తుంది. లేవియాలకు రాసిన లేవియా కాండము 13వ అధ్యాయము 46వ వచనం. లేవియా కాండము 13వ అధ్యాయము 46వ వచనం, 44వ వచనం కూడా. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడిని బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరయబోసి కొనవలను, వాడు తనపై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములననియు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెములకు వెలుపల ఉండవలెను. మనుషులకు దూరంగా ఉండాలి. మొదటిగా కుష్ఠము పాపమునకు సాదృశ్యం. పాపము ఎంత బలమైన వాడినైనా, ఎంత అందమైన వాడినైనా, ఎంత చక్కని ఆకారం కలిగిన దాన్నైనా, ఎంత అధికారం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, పాపము ఏం చేస్తుందో తెలుసా? ఒక మనిషిని అపవిత్రుడిని చేస్తుంది. ఇతడు అధికారి, దేశంలోనే సెకండ్ ప్లేస్, రాజు తరువాత తనదే ఉన్నతమైన స్థానం. వింటున్నారా? ఉన్నతమైన అధికారి, తన కింద ఒక సైన్యం అంతా ఉంది, సైన్యాధికారి. అయినప్పటికీ తనకు ఒక రోగం వచ్చింది. ఏమిటది? కుదరని రోగం, కుష్ఠ రోగం. అపవిత్రపరిచేది, అనాథను చేసేది, అందరికీ దూరం చేసేది, అంతమొందించేది. ఇది దీని లక్షణం. మొదటిగా అపవిత్రపరిచేది. ఏమిటి రోజు నిన్ను అపవిత్రపరిచేది? పాపం. పాపానుకున్న తత్వం ఏమిటో తెలుసా? నిన్ను అపవిత్రపరుస్తుంది. నీ కళ్ళను అపవిత్రపరుస్తుంది, నీ తలంపులను అపవిత్రపరుస్తుంది, నీ మాటలను, మాట తీరును అపవిత్రపరుస్తుంది, నీ శరీరాన్ని అపవిత్రపరుస్తుంది, నీ ఆలోచనలను అపవిత్రపరుస్తుంది, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాన్ని అపవిత్రపరుస్తుంది, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఉన్న అనుబంధాన్ని అపవిత్రపరుస్తుంది, వాయా వరస లేకుండా అపవిత్రమైన జీవితాన్ని అందిస్తుంది. వింటున్నారా? పాపానికి ఉండే తత్వం ఏంటో తెలుసా? అపవిత్రపరిచే తత్వం. బయటికి పరిశుద్ధంగా జీవిస్తున్నట్టుగా నటింపజేస్తుంది, బయటికి ఆత్మీయంగా జీవిస్తున్నట్టుగా అగపడే విధంగా చేస్తుంది, లోపల మాత్రం నీ జీవితాన్ని రోజు రోజు అపవిత్రతతో నాశనం చేస్తుంది. సహోదరులు, మన మధ్య అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకడు బైబిల్లో మనం చూస్తాం, సేవలో పాల్పంచుకుంటున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు, సాక్ష్యం కూడా ఇచ్చేవాడు, సేవలో యాక్టివ్గా ఉండేవాడు. కానీ అతనిని గురించి బైబిల్లో ఏముందో చూద్దాం రండి.
అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచు ఉండగా వారు అతనిని నమ్మే పురుషులను స్త్రీలను బాప్తిజం పొంది, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా, ఫిలిప్పు సేవకుడు సువార్తికుడు, తనతోనే ఉండేవాడు అంటే అర్థం ఏమిటి? ఫిలిప్ అనేటటువంటి గొప్ప సువార్తికునితో పాటు ఉంటూ, సేవలో పాల్పంచుకుంటూ, సహకారిగా ఉంటూ, సాక్ష్యమిస్తూ సమాజాన్ని నమ్మించేశాడు. ఏమిటా నమ్మించటం? నేను ఆత్మీయుణ్ణి, నేను మారిపోయాను, నేను బాప్తిజం కూడా తీసుకున్నాను, ఇప్పుడు నేను సాక్ష్యం ఇస్తున్నాను, సేవలో పాల్పంచుకుంటున్నాను, కల్వర్ టెంపుల్లో సేవలో పాల్పంచుకుంటున్నాను. కల్వర్ టెంపుల్లో నాకు చాలా మంచి పాత్ర, ప్రాముఖ్యమైన పాత్ర. సతీష్ కుమార్ గారు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, ముందు వెనక చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సహోదరులు జాగ్రత్తగా వినండి. ఇతను బాప్తిజం పొందాడట, నమ్మాడట, ఇంకేమిటట, సేవకులను విడిచిపెట్టకుండా తిరిగాడట. ఒకరోజు పేతురు వచ్చాడు. పేతురు వచ్చి ఇతన్ని చూస్తే ఇతని హృదయం ఎలా ఉందో చూద్దాం రండి. 23వ వచనం. పేతురు ఈ గారడీ వాడితో సీమోనుతో అంటున్నాడు, నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. బయటికేమో ఆత్మీయుడిగా కనిపిస్తున్నాడు, బయటికేమో సేవలో పాల్పంచుకుంటూ సాక్ష్యం ఇచ్చేస్తున్నాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా సేవలో పాల్పంచుకుంటూ ఆత్మీయంగా కనిపిస్తూ ఆత్మీయుణ్ణి అని చెప్పి ఇతరులను నమ్మిస్తూ లోపల మాత్రం తుచ్చమైన నీచమైన అల్పకాల పాపభోగాలకు, అపవిత్రమైన జీవితానికి, అపవిత్రమైన బంధాలకు మిమ్మల్ని మీరు అమ్ముకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే జాగ్రత్త. ప్రాముఖ్యంగా ప్రభు బలలో పాల్పంచుకోబోతున్నావు కాబట్టి ప్రతి ఒక్కడు తను పరీక్షించుకొని పరిశోధించుకొని ప్రభు బలలో పాల్పంచుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. ఆ విధంగా కాకుండా నిర్లక్ష్యంగా ఒకవేళ నువ్వు ప్రభు బలలో పాల్పంచుకుంటే విన్నో, బైబిల్ సెలవిస్తుంది అనేక మంది బలహీనలయ్యారు, కొంతమంది రోగాలతో మొత్తబడ్డారు, ఇంకొంతమంది చంపబడ్డారు. విను సహోదరి సహోదరులు, అపవిత్రమైన జీవితం జీవిస్తూ ప్రభు బలలో నువ్వు పాల్పంచుకుంటే చేతులారా నువ్వు రోగాలు కొని తెచ్చుకుంటావు, నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకుంటావు, కొన్ని సందర్భాల్లో ప్రాణం మీదకే తెచ్చుకుంటావు. సీమోను అనేవాడు సువార్త విన్నాడు, ఫిలిప్పు చెప్పిన వాక్యాన్ని విన్నాడు, నమ్మానన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, సేవలో సహకారిగా ఉన్నాడు, సహాయకుడిగా ఉన్నాడు, అందరితో సాక్ష్యం చెప్తున్నాడు. కానీ వాస్తవం ఏమిటాయా అంటే తన హృదయం మాత్రం దుష్టత్వంతో, ఘోరమైన దుర్నీతితో, అంధకార చీకటి బంధకాలతో తను కట్టబడి ఉన్నాడు. ఎప్పుడు బయటపడ్డాడు? వెంటనే బయటపడ్డా. సహోదరి సహోదరులో, నువ్వు చేసే పాపిష్టి పనులు, నువ్వు కలిగి ఉన్న అపవిత్రమైన జీవితము, వేసే వేషాలు వెంటనే బయటపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అది బయటపడే సమయము ఉంది. అది బయటపడిన నాడో నిన్ను క్షమించగలిగిన వాడెవడు ఉండడో. బయటికి అధికారి, లోపలేమో కుష్ఠరోగి. అది చూసిన ఆ చిన్నపిల్ల తను ఎందుకని ఆ ఇంటికి తీసుకురాబడిందో అర్థం చేసుకుంది. నేను కిడ్నాప్ చేయబడ్డాను, నన్ను బలవంతంగా అమ్మ నాన్నకు తెలియకుండా వీళ్ళు నన్ను తీసుకొచ్చేశారు. ప్రభువా, ఎందుకు నా జీవితంలో ఇంత గౌరవం జరిగింది అని చెప్పి నేను వాపోయాను. దేవుని సన్నిధిలో నేను కన్నీళ్లు కార్చాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏమిటంటే, బైబిల్ ఒక మాట ఉంది, యెహోవా సెలవు లేకుండా మీ తలపైన వెంట్రుకలలో ఒకటి కూడా రాలనే రాలదు. సంగమా వినండి, దేవుని సెలవు లేకుండా నీ జీవితంలో ఏది జరగడానికి వీలు లేనే లేదు. దేవుణ్ణి ప్రేమించు వారికి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా దేవుని దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి. ఎంత చక్కని మాట చూడండి. ఒకవేళ బైబిల్ మీరు తెరవకపోతే స్క్రీన్లో చూపిస్తున్నారు చూడండి కావాలంటే. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగొట్టకాయ సమస్తమో సమకూడి జరుగుతుంది. కొన్ని అనుందా?
అన్ని అనుందా? సమస్తము అనుందా? లేకపోతే కొన్ని అనుందా? సమస్తము. వింటున్నారా? నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, వాక్యానుసారంగా జీవించే వ్యక్తివైతే, ఈరోజు నీకు కష్టంగా కనిపించవచ్చు, నష్టంగా కనిపించవచ్చు, ఉద్యోగం ఊడిపోయి ఉండొచ్చు, ఆర్థికంగా చితికిపోయి ఉండొచ్చు, మానసికంగా నువ్వు కృంగిపోతూ ఉండొచ్చు, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ శరీరంలో నువ్వు ఎన్నడూ ఊహించినటువంటి మార్పులు వస్తూ ఉండొచ్చు. వీటన్నిటిని చూసినప్పుడు నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు జరిగినటువంటి కష్టము, ఎప్పుడు జరిగినటువంటి అనేక అననుకూల పరిస్థితులు గుండా నేను వెళ్ళాల్సి వస్తుంది, ఏమిటి కష్టాలు, ఏమిటి నష్టాలు, ఏమిటి అవమానాలు, ఏమిటి అభియోగాలు అనేటటువంటి భావన నీకు కలిగి ఉండొచ్చు. కానీ వినో, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, దేవుని దయా సంకల్పము చొప్పున నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివైతే, సహోదరి సహోదరులు, ఓ చక్కని మాట, మేలు కలుగుటకే సమస్తమును దేవుడు నీ జీవితంలో జరగనిస్తున్నాడు. అనగా నీ జీవితంలో నీ కష్టంగా అనిపించవచ్చు, నష్టంగా అనిపించవచ్చు, ఇరుకు ఇబ్బందిగా అనిపించవచ్చు. వినో, వాటన్నిటినీ కూడా దేవుడు మేలుకరంగా, ఆశీర్వాదకరంగానే మార్చేస్తాడు అని వాస్తవం నువ్వు తెలుసుకుంటే మంచిది. ఆ చిన్న బిడ్డకు అర్థమవుతుంది, ఇక్కడ నేను కిడ్నాప్ చేయబడినట్టుగా నాకు అనిపించింది, కానీ వాస్తవంగా నేను కిడ్నాప్ చేయబడలా. మరి దేవుడే నన్ను అక్కడి నుంచి ఇక్కడికి ఒక పని మీద తీసుకొచ్చాడు. ఏమిటి ఆ పని? ఈ అధికారి కుటుంబం రక్షించబడాలి. ఈ అధికారి కుటుంబం, సైన్యాధికారి కుటుంబం రక్షించబడాలి. అందుకే దేవుడు నన్ను ఈ ఇంట్లో పని మనిషిగా పెట్టాడు. అర్థమవుతుందా సహోదరి సహోదరులు? ఈరోజు నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అనద్దు. ఏమిటి ఈ పని? చేయక ఇలాంటి పని చేస్తున్నానేమిటి, ఇక్కడ పని చేస్తున్నానేంటి, ఇళ్లల్లో పని చేస్తున్నానేమిటి, ఈ ఆఫీస్లో పని చేస్తున్నానేమిటి, ఈ కంపెనీలో పని చేస్తున్నానేమిటి అని చెప్పి దయచేసి నువ్వు కలిగి ఉన్న పనిని నిందించే ప్రయత్నం చేయొద్దు. ఆ పని దేవుడు నీకు అనుగ్రహించాడు అని అంటే ఏదో పని నీ ద్వారా దేవుడు జరిగించాలి. ఏమిటి సాధారణంగా దేవుడు జరిగించాలి అని ఆశించే పని? నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఎవరినో బాగు చేయాలని, ఎవరి జీవితాన్నో బాగుపరచాలని, నీ ద్వారా ఎవరో ఒక జీవితాన్ని, ఎవరో ఒక కుటుంబాన్ని పాపములో కొట్టుమిట్టాడుతూ, సైతాను బంధకాల్లో కొట్టుమిట్టాడుతూ తల్లడిల్లిపోతున్న ఒక కుటుంబాన్నో, కొన్ని కుటుంబాలను నీ ద్వారా దేవుడు బాగు చేయాలి, రక్షించాలి అని నిన్ను అక్కడ పెట్టాడు. ఆనాడు ఆ చిన్నది అర్థం చేసుకుంది, ఇక్కడికి నేను కిడ్నాప్ చేయబడి తీసుకురాలా, నా దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు, నాకు ఒక పని పెట్టాడు. ఏమిటా పని? దేవుడు ఎవరో తెలియక, వచ్చిన సమస్యకు పరిష్కారం దొరక్క తల్లడిల్లిపోతున్న ఈ కుటుంబానికి సమస్యను పరిష్కరించగలిగిన, కుదరని రోగంగా పిలువబడిన కుష్ఠ రోగాన్ని బాగు చేయగలిగిన దేవుణ్ణి వీరికి పరిచయం చేయాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, పాపము అపవిత్రపరుస్తుంది. 2, పాపము అందరికీ దూరం చేస్తుంది. ఈరోజు ఎంతమంది భర్తలు త్రాగుడు వల్ల, తిరుగుళ్ళు వల్ల భార్యను పోగొట్టుకోలా, దూరం చేసుకోవాలా, బిడ్డలను దూరం చేసుకోవాలా. ఎన్నో సందర్భాల్లో విజిటింగ్ అవర్స్కి వచ్చి అంటూ ఉంటారు, అయ్యా నా భార్య వెళ్ళిపోయింది, నా బిడ్డలను తీసుకెళ్ళిపోయింది. సరే, ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు తీసుకెళ్ళిపోయింది? నా తాగుడు భరించలేక, నా తిరుగుళ్ళు భరించలేక, నేను తిట్టే తిట్లు భరించలేక. అర్థమైందా? ఎందుకు ఈరోజు నువ్వు అందరికీ దూరం అయ్యావు? కొన్ని సందర్భాల్లో సిస్టర్స్ వచ్చి, నా భర్త నాకు దూరం అయిపోయాడు, తనతో పాటు నా బిడ్డలను కూడా తీసుకెళ్ళిపోయాడు, కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు. సరే, ఎందుకు నీ భర్త వెళ్ళిపోయాడు? ఎందుకు నీ బిడ్డలను తీసుకెళ్ళిపోయాడు? ఒక రోజు నా భర్త ఇంటికి వచ్చినప్పుడు పక్కింటి అతనితో పాపం చేస్తూ దొరికిపోయాను. అది చూసి తట్టుకోలేకపోయాడు. అక్రమ సంబంధాన్ని బట్టి, నాకున్న అల్పకాల పాప భోగాలను బట్టి నా భర్తను, నా బిడ్డలను పోగొట్టుకున్నాను. అపవిత్రత ఏం చేస్తుందో తెలుసా? అపవిత్రమైన అలవాటు, అపవిత్రమైనటువంటి అక్రమ సంబంధం, అపవిత్రమైనటువంటి జీవిత విధానం నిన్ను అందరికీ దూరం చేస్తుంది. 3, అనాథగా మిగిలి చేస్తుంది. 4, అందరికీ దూరమై అనాథగా మిగిలిపోయి అపవిత్రమైన అలవాట్లు తెచ్చిన రోగాల వల్ల ఆఖరు నువ్వేమైపోతావు? అంతమైపోతావు. అంటే అర్థం ఏమిటి? చస్తావు
అదే గతి నయమానుకు పట్టబోతుంది. అటువంటి గతి నయమానుకు పట్టబోతున్నప్పుడు దేవుడు తన మహా కనికరము చేత ఒక చిన్న బిడ్డకు పని అప్పగించాడు. ఆ చిన్న బిడ్డను నమ్మాడండి. ఈ చిన్న బిడ్డ కిడ్నాప్ చేయబడితే, ఈ చిన్న బిడ్డ వాళ్ళ ఇంటికి వెళితే, ఈ చిన్న బిడ్డ ఆ ఇంట్లో తనకు తెలిసిన సత్యాన్ని, సువార్తను ఆ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఆ ఇల్లు రక్షించబడుతుంది. దేవుడు నమ్మాడో. సహోదరి సహోదరులు, ఈరోజు దేవుడు నిన్ను నన్ను నమ్మాడు. నీ ద్వారా 10 మంది రక్షించబడతారని, నీ ద్వారా 10 కుటుంబాలు కట్టబడతాయని, నీ ద్వారా 10 మంది బాగుపడతాడని నమ్మాడు. కాబట్టి నీకు మొదటిగా సత్యాన్ని తెలియచేశాడు. నీకు మొదటిగా సువార్త వినే అవకాశాన్ని ఇచ్చాడు. నిన్ను మొదటిగా రక్షణ అనుభవం గుండా తీసుకెళ్ళాడు. ఎందుకో తెలుసా? రక్షింపబడిన నువ్వు మరొకరిని రక్షిస్తావని. బాగుపడిన నువ్వు 10 మంది జీవితాలు బాగుపడులాగున నీ వంతుగా నువ్వు నీకు తెలిసిన సత్యాన్ని తెలియచేస్తావని. అమ్మా, ఏమిటే అయ్యకొచ్చినటువంటి కుష్ఠరోగం తగ్గదా? తగ్గదు కదే. కుష్ఠరోగము తగ్గేది కాదు. అది అంటువ్యాధి. అందరికీ అంటుకుంటుందని చెప్పే అందరికీ దూరంగా అనాథగా బయటపడేస్తారు. అమ్మా, దిగులు పడకండి. ఈ కుష్ఠరోగం బాగవుతుంది. నీ పిచ్చి కానీ మా ఆయన సైన్యానికి అధిపతే అన్ని ప్రయత్నాలు చేశాడు. అమ్మా, అయ్యా అన్ని ప్రయత్నాలు చేశాడే, మరి ఏమైంది? ఏడుస్తున్నాడు చూసావా? అన్ని ప్రయత్నాలు చేసి ప్రతి ప్రయత్నము విఫలమైపోగా ఇక రేపో మాపో ఈ కుష్ఠరోగం బయటపడుతుందని తెలిసి ఏడుస్తున్నాడే. అమ్మా, అన్ని ప్రయత్నాలు చేశాడు కానీ ఒక్క ప్రయత్నం చేయలా. ఏమిటి అది? సర్వ సృష్టికర్త అయిన యెహోవాకు ప్రార్థన చేయలా. యెహోవా ఎవరో, యెహోవాకు ఎలా ప్రార్థన చేయాలో, యెహోవాకు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చెప్పగలిగిన, ఆయన శక్తిని కనపరచగలిగిన ఓ ప్రవక్త ఉన్నాడమ్మా. ఎక్కడే? షోమ్రోను అనే పట్టణంలో. నిజమా? అమ్మా, నాకు తెలుసు అయ్యకు కోపం ఎక్కువ అని చెప్పి. ఒకవేళ నేను చెప్పిన సలహా నిజం కాకపోతే నన్ను చంపేస్తాడని కూడా తెలుసు. అమ్మా, ప్రాణమైనా పోగొట్టుకోవడం తెగించి ఆ ప్రభు అయిన యెహోవా గురించి నేను చెప్తున్నానంటే ఆయన నా ప్రాణాన్ని కాపాడుటకు, అలాగే అయ్య ప్రాణాన్ని రక్షించుటకు చాలినవాడమ్మా. నన్ను నమ్మమ్మా. నిజమంటావా? ఒక్కసారి అయ్యకు చెప్పమ్మా. నయమాన్ ఇంటికి వచ్చాడో, అయ్యా కోపం తెచ్చుకోకపోతే ఒక మాట చెప్తా. ఏమిటి? కుష్ఠరోగం తగ్గదు కదా, అన్ని ప్రయత్నాలు నువ్వు చేసావు కదా, అన్ని వైద్యులను సంప్రదించావు కదా, నీకు అన్నీ తెలుసు కదే. ఇక నా పని అయిపోయింది, చావే నాకు ఇంకా గతే. లేదయ్యా, మన ఇంట్లో చిన్నదుంది కదా. అవును, దాన్ని ఎప్పుడైనా గమనించావా? చాలా మంచిదే. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇలాంటి దాన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసాను ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. అది చాలా మంచిది. అయ్యా, మంచిదే కాదయ్యా, మనుష్యుని సృష్టించిన దేవుడు ఎవరో దానికి బాగా తెలుసు. నీకెలా తెలుసు? అది చెప్తే విన్నాను. ఏం చెప్పింది? షోమ్రోన్లో ఓ ప్రవక్తున్నాడట, ఒక్కసారి నువ్వు అక్కడికి వెళ్తే బాగుపడిపోతావట. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఒక్కసారి చివరిసారి ఈ ప్రయత్నం చేసి చూడు. సరే, అన్ని ప్రయత్నాలు చేసిన వాడిని చివరి ప్రయత్నంగా ఈ ఒక్క ప్రయత్నం చేస్తే తప్పేమిటే, వెళ్ళొస్తా. బయలుదేరాడండి, షోమ్రోన్కి వెళ్ళాడండి. ఆ షోమ్రోన్కి వెళ్తే అక్కడ ఎలీషా ప్రవక్తున్నాడండి. ఎలీషా ప్రభువా, చిత్తగించుము, నీ దగ్గరికి నయమాను అనే ఓ గర్విష్టి వస్తున్నాడు. వాడికున్న రోగం కుష్ఠరోగం కాదు, అది బయటికి కనిపించే రోగం. వాడికి మాయ రోగం ఉంది. ఏమిటంటే వాడికి గర్వం అనే రోగం లోపల ఉంది. ఆ గర్వాన్ని అణచడానికే
నేను వాడికి కుష్ఠరోగాన్ని అనుమతించాను. వాడిని నీ దగ్గరికి పంపించటానికే ఒక చిన్న బిడ్డను మిషనరీగా, సేవకురాలుగా, సువార్థికురాలుగా ఇశ్రాయేల్ దేశాన్ని నుండి సిరియా దేశానికి పంపించాను. ఆ చిన్నది చేయాల్సింది చేసేసింది, చెప్పాల్సిన సువార్త చెప్పేసింది. ఇక మిగిలింది నేను చూసుకుంటా. సరే ప్రభువా, నయమాన్ నా దగ్గరకు వస్తే నేనేం చెప్పాలి? ఏం చేయాల్సిన అవసరంలా. యోర్దానుకి వెళ్ళి 7 మార్లు మునగమను. వాడికి ఒళ్ళు మండిపోతే, కోపం నశాలానికి ఎగ్గిద్ది. దాన్ని నేను దించుతా. వాడి రోగం బయట రోగం కాదు, వాడి రోగం లోపలుంది. సహోదరి సహోదరులు దయచేసి వినండి. ఈరోజు మన జీవితంలో కలిగి ఉన్న అనేక సమస్యలకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? నువ్వు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, దానికి ఒక పేరు పెట్టావు. ఏమిటి? అప్పుల సమస్య అంటున్నావు. 2 అనారోగ్య సమస్య అంటున్నావు. 3 కుటుంబ సమస్య అంటున్నావు. 4 మానసిక సమస్య, నిరుద్యోగ సమస్య. ఇవి అసలు సమస్యలు కాదు. అసలైన సమస్య నీ హృదయంలో ఉంది. అది అపవిత్రత కావచ్చు, అది అసూయ కావచ్చు, అది కోపం కావచ్చు, గర్వం కావచ్చు, మత్సరం కావచ్చు. అది లోపలుంది. విను సహోదరి సహోదరులు, నీ శరీరం బాగుపడాలంటే మొదటి నీ హృదయం బాగుపడాలి. గుడ్డి పరిసయుడా, ఎందుకు పాత్ర పైన పైన గడుగుతావు? లోపల గడుగో. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు. ఎందుకు పై పై ఆశీర్వాదాల కోసం వస్తున్నావు? ఆర్థిక సమస్యలు తీర్చు ప్రభువా అంటున్నావు. అనారోగ్య సమస్య తీర్చు ప్రభువా అని అంటున్నావు. నా కుటుంబాన్ని కట్టు ప్రభువా అని అంటున్నావు. ఉద్యోగం దయచే ప్రభువా, ప్రమోషన్ దయచే ప్రభువా, అప్పులు తీర్చు ప్రభువా, లోన్ ఇప్పించు ప్రభువా, వీసా ఇప్పించు ప్రభువా. ఏవేవో ప్రార్థనలు చేస్తున్నావు. లోపలేమో పాపం పెట్టుకున్నావు, లోపలేమో అపవిత్రతను పెట్టుకున్నావు. బయటికి మాత్రం ఆత్మీయుడిగా కనిపిస్తున్నావు. నీ అసలు సమస్య బయటది కాదో, నీ అసలు సమస్య నీ హృదయంలో దాగి ఉంది. అదేమిటో నీకు బాగా తెలుసు. ముందు దాని నుంచి బయటపడో, ఆటోమేటిక్గా నీ చుట్టుముట్టుకున్న ప్రతి సమస్యను నేను తొలగించేస్తా. వెళ్ళి చెప్పండి, ఎలీషా దగ్గరకు వెళ్ళి చెప్పండి, సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను వచ్చాడని చెప్పండి. లోపల ఉన్న గేజీ బయటకు వచ్చాడు. ఇదిగో ప్రవక్తని ఎలీషా చెప్పమంటున్నాడు. బయటికి రాడా? నీకు చెప్పమన్నాడు. ఏమని? యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. నేను సిరియా దేశం నుండి సైన్యాధిపతిగా రాజపత్రం పట్టుకొని వస్తే కనీసం నా ముఖం కూడా చూడ్డా? ఎందుకు ఆయనకి అంత గర్వం? అర్థమైందా? గర్వం ఎలీషా కాదు, గర్వం నయమానుకి. మా దేశంలో నదులు లేవా? ఆ దేశంలో నేను మునగలేనా? నేను మునిగి బాగుపడనా? ఆ దేశంలో నదులు ఉంటే ఆ నదుల్లో మునగడం వల్ల బాగుపడితే నయమాను ఇంత దూరం ఎందుకు వచ్చాడండి? అక్కడే మునిగేయచ్చుగా, అక్కడే మునిగి బాగుపడిపోవచ్చుగా. ఎందుకు ఇక్కడి దాకా వచ్చాడు? తాను కలిగి ఉన్న సిరియా దేశంలో ఉన్న నదులు బాగు చేయలేదు కాబట్టే ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులు, గర్వంతో కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు సేవకుడు చూసాయా, 1 నిమిషం ఆగు, నువ్వేంట్రా మధ్యలో? నాకు కోపం తెచ్చుకోవద్దయ్యా. ఏం చెప్పాడు ఆ సేవకుడు? నేనంటా వెళ్ళి యోర్దాను నదిలో మునగమన్నాడు, మునగాలంట. అంతే కదయ్యా చెప్పింది. నీ ఆస్తిని అమ్మేసి రమ్మన్లా, నీ ఆస్తి మొత్తం దానం చేసి రమ్మన్లా. ఏం చెప్పాడు? యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. చాలా తేలిక కదయ్యా, చాలా ఈజీ కదయ్యా, కష్టమైంది ఏం కాదు కదా. మేమందరం నీతో పాటు వస్తామయ్యా, దయచేసి అన్ని ప్రయత్నాలు చేసావు, చివరిసారి ఆ ప్రవక్త చెప్పిన మాట విను, బాగుపడతావేమో. ఏమిట్రా అంతేనంటావా? చివరి ప్రయత్నం కదయ్యా, చేసి చూడండి. సరే రాయ్, యోర్దాను నది వైపుకు రథం తిప్పరా. వెళ్ళాడండి. మొదటిసారి మునిగాడు, ఏమీ కాల. రెండోసారి మునిగాడు, ఏమీ కాల. మూడోసారి మునిగాడు, ఏమీ కాల. 4, 5, 6, 7ఓసారి మునిగాడు. 7 దేనికి సాదృశ్యం? పరిపూర్ణతకు సాదృశ్యం. అంటే దేవుడు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి? ఏదో పైన ఆయన మాట వింటే సరిపోదు, తాత్కాలికంగా ఆయన మాట విని లోబడితే సరిపోదు.
నువ్వు పరిపూర్ణముగా దేవుడు నీకు చెప్పింది నువ్వు చేయాలి. 7వసారి మునిగి బయటకు వస్తున్నప్పుడే తన శరీరము పసిపిల్ల వంటి వాని దేహముగా మారిపోయిందండి. ఆశ్చర్యపోయాడండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శరీరం మారిందంటారా, హృదయం మారిందంటారా? చెప్పండి గట్టిగా. అర్థమైందా? హృదయం మారితేనే శరీరంలో మార్పు వస్తుంది. హృదయంలో మార్పు వస్తేనే ఆర్థిక వ్యవస్థలో మార్పు వస్తుంది. హృదయంలో మార్పు వస్తేనే నీ కుటుంబంలో మార్పు వస్తుంది, నీ ఉద్యోగంలో మార్పు వస్తుంది, నీ భవిష్యత్తు మార్పు పొందుకుంటుంది. అయ్యా అమ్మా, ఈరోజు నీ సమస్య హృదయంలో ఉన్న సమస్య, నీలో ఉన్న లోపమే, పాపమే నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందకుండా చేస్తుంది. ఎప్పుడైతే తన హృదయం మారిందో ఏం చేశాడో తెలుసా అండి? తిన్నగా ఎలీషా దగ్గరకు వచ్చి ఏమంటున్నాడో చూద్దాం, చూసి ముగించేద్దాం. 14వ వచనము 5వ అధ్యాయము. అతడు పోయి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి కృతజ్ఞత, అవసరం కోసం వచ్చాడో, అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోయాడా? లేదండి. అవసరం తిరిగిన తర్వాత కృతజ్ఞత, కానుకలతో వచ్చాడండి, కృతజ్ఞతతో వచ్చాడండి. సహోదరి సహోదరులు, మన దేవుడు మన ప్రతి అవసరమును తీర్చుటకు చాలినవాడు. కానీ మనకున్న ఒక మాయరోగం ఏమిటంటే కష్టాలు కదా, అందుకోసం దేవుని దగ్గరికి. మార్చిలో ఎగ్జామ్స్ కదా, అందుకోసం కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చారు, కొంతమంది తల్లులు తండ్రులు వచ్చారు. ఈ మార్చి నెలలో మీరు బాగా వస్తారు, ఏప్రిల్లో కూడా వస్తారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అవసరం తీరిపోయిందిగా. ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి, మరి రిజల్ట్స్ ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి? దేవుని చేతుల్లో ఉన్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అందరితో అయిపోతుందా చదువు? కాదు కదండి. మళ్ళీ డిగ్రీ, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. అదే ఇంజనీరింగ్ అయితే 4 సంవత్సరాలు, డాక్టర్ అయితే 5 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ పీజీ. అమ్మా అయ్యా వినో, నీ అవసరాలు తీర్చుకోవడానికి కాదు ప్రభు సన్నిధికి రావాల్సింది. దేవుడు ఇప్పటి వరకు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతలు కలిగి దేవుని సన్నిధికి రావాలి, వస్తూనే ఉండాలి. అవసరాలు తీర్చుకుని వెళ్ళిపోయేవాడిగా ఉండద్దయ్యా, ఉండద్దు. తమ్ముడు చెల్లి, ఎగ్జామ్స్ అని చెప్పి దేవుడు కనికరిస్తే తప్ప ఎగ్జామ్లో నేను పాస్ కాలేనని చెప్పి దేవుని పట్ల భయమును భక్తిని కనపరచడానికి నువ్వు వచ్చినట్లయితే మంచిది నువ్వు రావడం. కానీ అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోమాకే. నయమాను ఇది బాగుపడింది కాబట్టి ఏం చేశాడు? తిన్నగా ఇంచుమించు 100 మైళ్ళ దూరం అండి తను ఉన్న స్థానం నుంచి యోర్దాను నదికి 150 కిలోమీటర్లు. 150 కిలోమీటర్లు వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి 150 కిలోమీటర్లు వెనక్కి వచ్చాడు. వచ్చి ఎలీషా ముందు నిలబడి ఏమంటున్నాడో చూద్దాం రండి. చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకములో మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుతును. ఇప్పుడు నీవు నీ దాసుని నా యుద్ధ బహుమానము తీసుకొనవల్లని అతనితో చెప్పగా ఏమంటున్నాడండి? ఇశ్రాయేలీలలో ఉన్న యెహోవా అనే దేవుడు తప్ప ఇంకెక్కడ దేవుడు ఉన్నాడయ్యా? సిరియా దేశస్థుని నేను, అక్కడున్నటువంటి దేవతలను దేవుళ్లను మొక్కాను, నాకు ఎటువంటి మార్పు రాలేదు. ఆ చిన్నది మా ఇంట్లో చెప్పిన వార్త విన్నాను, ఆ వార్త నిజమే. యెహోవా వంటి దేవుడి లోకంలో మరొకటి లేడు. ఆ చిన్నపిల్ల అనుకుంది నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని. ఆ తర్వాత తెలుసుకుంది దేవుడే తనను ఒక సువార్తికురాలుగా ఆ ఇంటికి పంపించాడని. తనకు తెలిసిన సత్యాన్ని ఆ చిన్నది చెప్పకుండా ఉండినట్లయితే, ఒరే దుర్మార్గుడా, నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చావుగా, కాబట్టి దేవుడు నిన్ను శిక్షించి కుష్ఠరోగాన్ని ఇచ్చాడు, చావో అని
కోపంతోనో ద్వేషంతోనో నిండిపోయిన అమ్మాయి కాదండి. దేవుణ్ణి కలిగి ఉంది, దేవుని మనస్సు కలిగి ఉంది, శత్రువుని కూడా ప్రేమించింది, శత్రువు కూడా సువార్తను పంచింది, శత్రువు కూడా దేవుని ప్రేమను పొందుకోవాలని ఆశించి నయమాను కుటుంబాన్ని రక్షించేసిందండి. పేరేమిటో తెలియదండి, కానీ ఈ చిన్నదాని సంగతి అందరికీ తెలుసు అండి. ప్రపంచంలో, క్రైస్తవ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా పేరేంటో తెలియదు, కానీ చిన్నది మాత్రం అందరికీ తెలుసు. ఎందుకో తెలుసా? దేవుడు తనకిచ్చిన పనిని సంపూర్తి చేసి సైన్యాధిపతినే దేవునికి దాసునిగా మార్చేసిందండి. సహోదరుడు, సహోదరి, నువ్వు రక్షించబడితే సరిపోదు. రక్షణ లేక నశించిపోతున్న వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. నువ్వు బాగుపడితే సరిపోదు, పాడైపోతున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. బాగు చేయగలిగిన వాడు ఎవడో నీకు తెలుసు. ఆ అమ్మాయి గనుక నయమాను ఇంట్లో మౌనంగా ఉంటే నయమాను నశించిపోయేవాడండి, నరకానికి పోయేవాడండి. ఒక సైన్యాధిపతి రక్షింపబడి సాక్ష్యం ఇస్తున్నాడండి. తను ఇచ్చే సాక్ష్యం అక్కడే అంటారా, ఇంటికెళ్ళి కూడా ఇచ్చుంటాడంటారా? వెళ్ళిన ప్రతి చోట ఇచ్చుంటాడండి. వింటున్నారా? నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రభువుకు సాక్షిగా జీవించు. నీతో పాటు నువ్వు ఉన్న చోట ఆ కుటుంబం బాగుపడులాగున, రక్షింపబడులాగున దేవుడు నిన్ను అక్కడ ఏర్పాటు చేశాడు. మౌనంగా ఉంటే ఎలా? ఆ కంపెనీలో, ఆ ఉద్యోగం చేసే చోట, ఆ కాలేజీలో, ఆ ఇంటిలో దేవుడు నిన్ను పెట్టిన కారణం తెలుసా? నీ వల్ల 10 మంది బాగుపడతారని, బాగు చేసే దేవుణ్ణి నువ్వు పరిచయం చేస్తామని. ప్రార్థన చేద్దాం, ప్రభు బలలో పాలు పంచుకుందాం. విను సహోదరి, సహోదరుడా, నటించొద్దో, నమ్మించొద్దో. నువ్వు ఎక్కడుంటే అక్కడ అసలైన ఆత్మీయతను కనపరచు, నిజమైన పరిశుద్ధతను కనపరచు. ఆత్మీయుడిగా నటించొద్దు, పరిశుద్ధుడిగా నటించొద్దు. ఎందుకంటే బయటికి నువ్వు నటించవచ్చు, మనుషుల ముందు నటించవచ్చు, కానీ దేవుని ఎదుట నటించలేవుగా. కాబట్టి ఈరోజు ఓ తీర్మానం తీసుకుంటావా? హృదయపూర్వకంగా, ప్రభువా, నా సమస్య శరీర సంబంధం అనుకున్నాను, ఆర్థిక సంబంధమైంది అనుకున్నాను, కానీ వాస్తవం ఏమిటంటే నా అసలు సమస్య హృదయానికి సంబంధించింది. నాలో లోపం ఉందయ్యా, నా హృదయంలో లోపం ఉందయ్యా. నువ్వు ఆశించినట్టుగా నా హృదయం నీ మాట వింటలేదయ్యా. నా హృదయాన్ని బాగు చేయ్యా, నాలో ఉన్న పాపాన్ని తీసేయ్యా. అది అపవిత్రపరుస్తుందయ్యా, అందరినీ దూరం చేస్తుందయ్యా, అనాథం చేసేసిందయ్యా, అంతానికి తీసుకెళ్తుందయ్యా. ఆ రోజు రాకుండా అయ్యా, ఈరోజు నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించావుగా. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు శుద్ధీకరించయ్యా, పవిత్రపరుచయ్యా. ప్రభు బలలో పాలు పంచుకోబోతున్నాం కదా, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా నాయన ప్రతి ఒక్కరితో నీ వాక్యము ద్వారా మాట్లాడావు అయ్యా. నీకు వందనాలు. మాకున్న సమస్య శరీర సంబంధమైంది కాదు, హృదయ సంబంధమైంది. హృదయం బాగుపడకుండా, హృదయంలో మార్పు రాకుండా నాయన మా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు రావాలనుకోవడం అవివేకం. కాబట్టి ఒప్పుకుంటున్నావు నాయన, మా హృదయాన్ని దర్శించాయా, మా హృదయాన్ని పరిశుద్ధపరచాయా, మా హృదయాన్ని నీ రక్తములో కడుగుము నాయన. హిమము కంటే తెల్లగా మా హృదయాన్ని, ప్రాణాత్మ శరీరాలను నాయన శుద్ధీకరించుము నాయన. బయటికి ఎంత మంచివారిగా ఆత్మీయులుగా కనిపిస్తున్నా నాయన, నీ దృష్టిలో ఇంకా నేరస్తులుగానే జీవిస్తున్నా. నన్ను మమ్ములను కనికరించయ్యా, ప్రతి విధమైన అపవిత్రత నుంచి విడిపించయ్యా, లోకానుసారమైన జీవితాన్ని మాకు దూరం చేయయ్యా. నువ్వు ఆశించినట్టుగా బ్రతికే భాగ్యము దయచేయ్యా. అయ్యా, నన్ను క్షమించు తండ్రి, మమ్ములను మన్నించు, నీకు ఆయాసకరమైన మార్గం నుంచి విడిపించయ్యా. నిత్యము నిన్ను సంతోషపరిచే జీవితం దయచేయ్యా. అయ్యా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు
అమూల్యమైన రక్తములో నన్ను మమ్ములను కడుగుము నాయన, శుద్ధీకరించుము నాయన. తెలిసి ఏ తప్పు చేయకుండా ప్రభువా నీ చిత్తము చేసే కృప దయచేయమని ప్రభు బలలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని దర్శించి వాక్యానుసారంగా ప్రభు బలలో పాల్పంచుకున్న సహాయం చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు నలుగుగొట్టబడుతున్న నా శరీరము, దీనిని భుజించినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునుడి. క్రీస్తు శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను మిక్కిలి భయభక్తులతో భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను తీసుకొని దాని రక్తము వల్ల ఆయన కృత నిబంధన, దీనిని సేవించున్నప్పుడల్లా నా మరణమును ప్రచురం చేయుదురు. క్రీస్తు యొక్క సువార్తను, రక్షణ వార్తను, ఆయన చేసిన త్యాగాన్ని లోకానికి పంచిపెట్టవలసిన బాధ్యత అయ్యా అమ్మా మన మీద ఉంది. మౌనంగా ఉంటే నశించిపోతారు. వారు రక్షించబడాలనే దేవుడిని రక్షించాడు. ఈ వాస్తవాన్ని గుర్తిస్తూ క్రీస్తు రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్ష రసమును మిక్కిలి భయభక్తులతో సేవిద్దాం. నీ శరీరాన్ని భుజించాం, నీ రక్తాన్ని సేవించాం, నీ సాక్షులుగా జీవించటానికి, సిలువను గూర్చిన వార్తను ప్రచురించడానికి శక్తిని, కృపనివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుస్తారా? ఫ్రెండ్స్, ఎక్కువ సమయం నేను తీసుకోను కానీ దయచేసి మేము ఈ స్థలాల్లో కూర్చోండి. ఆ తల్లి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చింది. మరి మీరు ఎంతమంది ఆ సాక్ష్యము విన్నారో తెలియదు, కానీ పేదరికంలో ఉన్నప్పటికీ, పెన్షన్ మీద బ్రతకడం కష్టమైనప్పటికీ పైసా కూడబెట్టి దేవునికి ఇవ్వవలసిన కానుకను తీసుకొచ్చి ఇచ్చింది. పెన్షన్ మీద ఆధారపడుతూ 3 బిడ్డలను చదివించడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్కి దాచిపెట్టుకున్న డబ్బు తీసుకొచ్చి మందిర నిర్మాణం కోసం ఇచ్చేసింది. ఆ తల్లి చెప్తున్న సాక్ష్యం మీరు విన్నారా? ఈరోజు నా బిడ్డలందరూ సెటిల్ అయ్యారు. 27,000 రూపాయలు దశమ భాగం ఇస్తున్నాం. అర్థం తెలుసా? 2,70,000 రూపాయలు ప్రతి నెల ఆదాయాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. తినడానికి కష్టపడినటువంటి ఇల్లాలు కానీ ఈరోజు అద్భుతమైన సాక్ష్యం ఇస్తుంది. దేవునికి ఇచ్చి నష్టపోయేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఏమంటారు మీరు? దేవునికి ఇవ్వడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది, దశమ భాగం ఇవ్వడంలో గొప్ప దీవెన ఉంది. నమ్మిన వాళ్ళు ఒకసారి చూపిస్తారా? దశమ భాగం ఇవ్వడంలో గొప్ప దీవెన ఉంది నమ్మిన వాళ్ళు. నిజంగా నమ్ముతున్నట్లయితే ఈ నెలలో ఇప్పటి వరకు ఇవ్వని వాళ్ళు ఇవ్వడం ప్రారంభిస్తారా? ఇచ్చి చూడండి, కృతజ్ఞత కలిగి ఇచ్చి చూడండి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, మన కల్వరి టెంపుల్లో దశమ భాగం ఇచ్చేవాళ్ళు కొన్ని సందర్భాల్లో 10 నుంచి 15%, ఇంచుమించు 80 నుంచి 85% మంది, కొన్ని సందర్భాల్లో 90% మంది దశమ భాగం ఇవ్వలేకపోతున్నారు. ఫలితంగా అధిక ఇబ్బందులు గుండా వెళుతున్నారు. ఆశ మీరు దేవునికి దశమ భాగం ఇచ్చి కృతజ్ఞతతో సువార్తను దానం చేసి చూడండి. ఒకవైపు దేవుని రాజ్యం వ్యాప్తి చెందుతుంది, మరోవైపు మీ కుటుంబం వర్ధిల్లుతుంది. నమ్మిన వాళ్ళు మీ చేతుల్లోనికి కృతజ్ఞత కానుక తీసుకోండి. దశమ భాగం ఇచ్చేవాళ్ళు కవర్ అడగండి, కవర్లో మీ దశమ భాగం పెట్టండి. జీతం వచ్చిన వెంటనే దశమ భాగాన్ని తీసి పక్కన పెట్టి కవర్లో పెట్టండి. ఆ మరుసటి వారం ఆదివారం తీసుకొచ్చి దేవునికి ఇవ్వండి. ప్రతి ఒక్కరూ అలవరుచుకోండి. పరిశుద్ధుడా, కృతజ్ఞతతో నీ బిడ్డలిస్తున్న కానుకను స్వీకరించి అత్యధికముగా ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. రైట్ ఫ్రెండ్స్, మేము ఈ కానుకను ఇస్తున్న సమయంలో క్యూఆర్ కోడ్ కూడా చూపిస్తున్నారు. మీరు స్కాన్ చేసే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రాముఖ్యంగా ఒంగోలు, నంబూర్, అలాగే గుడివాడ అద్భుతమైనటువంటి మందిరాలు ఉన్నాయి. రాబోయే మంగళవారం, బుధవారం, గురువారం ప్రత్యేకంగా
విమెన్స్ ఫెలోషిప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్క్రీన్లో మీకు చూపిస్తున్నారు. మార్చ్ 4వ తారీఖు విమెన్స్ ఫెలోషిప్ ఒంగోలులో సాయంత్రం 6 గంటలకు. 5వ తారీఖు నంబూరులో సాయంత్రం 6 గంటలకు. 6వ తారీఖు గుడివాడలో సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక స్త్రీల కూడిక విమెన్స్ ఫెలోషిప్లో సేవకురాలు నా భార్య సునేత్రి సతీష్ కుమార్, మా సహోదరిలో ఒంగోలులో ఉన్న, నంబూరులో ఉన్న, గుడివాడలో ఉన్న సిస్టర్స్ ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. తప్పక ఈ విమెన్స్ ఫెలోషిప్లో పాల్పంచుకొని మీ కుటుంబాలను కట్టుకోవడానికి, అలాగే అద్భుతమైనటువంటి ఇల్లాలిగా మీ జీవితాన్ని దిద్దుకోవడానికి ఆ చక్కని సందేశాలు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తాయి. అలాగే ప్రతి సోమవారం మన హైదరాబాద్లో ప్రత్యేకంగా స్త్రీల కూడిక సాయంత్రం 6 గంటలకు. ప్రతి సోమవారం మన కల్వరి టెంపుల్లో సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా విమెన్స్ ఫెలోషిప్. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదే సమయంలో ప్రియ సహోదరి సహోదరులు, ఇది మొదటి ఆదివారం గనుక ప్రభు బలలో పాల్పంచుకోవడానికి వచ్చే ఆదివారం డుమ్మ కొట్టేస్తాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి చేయి చూపిస్తారా? మళ్ళీ వచ్చే నెల వరకు మనం చూడను కదా. ఉన్నారు అలాంటి వాళ్ళు? దయచేసి అలా చేయకండి. ఈరోజు తీర్మానం తీసుకుంటారా? ఇవాళ వచ్చిన వాళ్ళు ఈ నెల అంతా మానకుండా వస్తాము అని తీర్మానం తీసుకుంటారా? ఒకసారి చేయి చూపిస్తారా? ఈ నెలలో ఏ ఆదివారం మానకుండా వస్తామని చేయి చూపిస్తారా? ఎస్ 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 థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది చేయి చూపించట్లా. నేను చూడలేకపోయినా దేవుడు చూస్తున్నాడు. నా కోసం రాకండి, మీకోసం ప్రాణం పెట్టిన ప్రభు యేసుక్రీస్తును సంతోషపరచడానికి ప్రతి ఆదివారం సమయానికి వచ్చేసేయండి. ప్రాముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కల్వరి టెంపుల్ మెయిన్ బ్రాంచ్లో ఉదయం 4 గంటలకు, 6 గంటలకు, 8 గంటలకు, 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు సిఎస్ టీమ్, 4:30కి ఇంగ్లీష్ ఆరాధన, ఈవినింగ్ 6 o'clockకి వర్షిప్ సర్వీస్. అద్భుతమైన ఆరాధనలో తప్పక పాల్పంచుకోండి. అలాగే మన మిగతా 25 బ్రాంచెస్లో ఏ సమయాల్లో ఆరాధనలు ఉన్నాయో ఆ ఆరాధన సమయాలు కొనసాగుతాయి. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మర్చిపోకండి, సువార్తను దానం చేయండి. ఆ చిన్నది తనకు తెలిసిన సువార్తను రాక్షసుల్లా ప్రవర్తించే నయమానుకు చెప్పిందండి. ఫలితంగా నయమాను కుటుంబం రక్షించబడింది. మనకు తెలిసిన సత్యాన్ని లోకానికి తెలియచేద్దాం. వెళ్తూ సువార్తను దానం చేసి వెళ్ళండి. లేదా వచ్చే ఆదివారం వచ్చేటప్పుడు సువార్తను దానం చేయడానికి సిద్ధపడి రండి. అంతేకాకుండా ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సువార్తను దానం చేసే దాతల సదస్సు. మందిర నిర్మాణం కోసం, మందిర నిర్మాణం అయిపోయింది కదా బ్రదర్ గుడివాడలో. దయచేసి గమనించండి, రాబోయే 1 వీక్, వారం 10 రోజుల్లో అద్భుతమైన మందిరం మరొక పట్టణంలో నిర్మాణంలోకి రాబోతుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన పనిని, పరిచర్యను ఎక్కడా కూడా మనం స్లో చేసే ప్రసక్తి లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతగా సైతాను తొందరలు తీసుకొచ్చినా వాటిని జయించగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం ముందుకు సాగాల్సిందే. కాబట్టి త్వరలో మరొక పట్టణంలో అద్భుతమైన మందిరాన్ని, నిర్మాణాన్ని పూనుకోగలుగుతున్నాం. దేవుడు ప్రేరేపించే కొలది సువార్తను దానం చేయండి, మందిర నిర్మాణానికి సహాయం చేయండి. ప్రతి నెల దేవుడు మీకు ఇచ్చిన జీతంలో దశమ భాగాన్ని తీసుకొచ్చి మీరు సహాయం చేయడం వల్ల ఈ మందిరాలు నిర్మించబడతాయి, సువార్త వ్యాప్తి అవుతుంది, అనేక ఆత్మలు రక్షించబడతాయి. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వెళ్తూ బుక్ స్టాల్ని దర్శించండి. చక్కని బైబిల్స్ వచ్చినాయి, అలాగే చక్కని పుస్తకాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు వెళ్తూ పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వేసవి కాలంలో ప్రాముఖ్యంగా హైదరాబాద్లో, అలాగే అన్ని బ్రాంచెస్లో జరుగుతున్న ఆరాధనలో ఆలస్యంగా రాకండి. ప్రాముఖ్యంగా హైదరాబాద్ మియాపూర్ బ్రాంచ్లో 1.5 గంటల సేపే. కాబట్టి ఆలస్యంగా వచ్చి మీరు సంపూర్ణ ఆరాధనలో పాల్పంచుకోలేకపోతారు కనుక 10 నిమిషాల ముందే వచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా, శ్రేష్టమైన సందేశం ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి
ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆశీర్వదించి ఈ వారమంతా మమ్మల్ని కనికరించి కాపాడి నాయనా మేము చేసే ప్రతి పనిలో, ప్రయాణంలో, పరిచర్యలో, ప్రతి ప్రయత్నంలో విజయం దయచేయండి. రక్షక, ప్రతి ఒక్కరి ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చండి. మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, అయ్యా మా సంఘానికి, సంఘ సభ్యులకు, సంఘంలో సేవ చేస్తున్న వారికి వ్యతిరేకంగా సైతాను ఏ తలంపు తలంచిన, ఆలోచన చేసిన, ఆయుధాన్ని సృష్టించిన లయపరిచి ఒక క్షేమాన్ని, భద్రతనివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అనుకున్న బెత్లెహేమ్ హాల్లోకి వచ్చి కూర్చోండి. మీకోసం స్నాక్స్ ఏర్పాటు చేసాం, స్నాక్స్ తీసుకోండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకండి. వచ్చే ఆదివారం ఆ చిన్నది చేసినట్టుగా యేసయ్య ప్రేమను ఎవరో ఒకరితో పంచుకొని వారి జీవితం బాగుపడేలాగున ఒంటరిగా రాకుండా మరొకరిని ప్రభు సన్నిధి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. సెలవు తీసుకునే వాళ్ళు సెలవు తీసుకోండి. మన కల్వరి టైపుల్ బైబిల్ కాలేజీలో అడ్మిషన్స్ అవుతున్నాయి. ఎవరైతే బైబిల్ కాలేజీలో చదవాలనుకుంటున్నారు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అప్లికేషన్స్ ఇస్తున్నారు. అడ్మిషన్స్ తీసుకోండి. తప్పక ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఒక కుమారుడినన్న బైబిల్ కాలేజీలో జాయిన్ చేయించండి. అడ్మిషన్ జరుగుతున్నాయి. స్క్రీన్లో ఆ డీటెయిల్స్ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బైబిల్ ప్యాక్, కాంపాక్ట్ ఇండెక్స్ బైబిల్, బైబిల్ నోట్బుక్, బైబిల్ ఎలా చదవాలి, ఓ చక్కని పెన్. 649 రూపాయలు విలువైన ఈ బైబిల్ ప్యాక్ మీరు కొనుక్కున్నట్లయితే 190 రూపాయలు విలువైన కల్వరి క్రైస్తవ కీర్తనల పుస్తకాన్ని ఉచితంగా ఇస్తున్నారు. తప్పక కల్వరి బుక్ సెంటర్ ను దర్శించండి. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి కలవ నుండి నూతనంగా వెలువడిన అద్భుతమైన పుస్తకం బైబిల్ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు రాశారు. ఈ పుస్తకాన్ని మీరు కొనుక్కున్నట్లయితే 300 రూపాయలు విలువైన నూతన సంవత్సరపు డైరీని ఉచితంగా ఇస్తున్నారు. తప్పక బుక్ సెంటర్ ను దర్శించండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం మనందరికీ కావలసిన అద్భుతమైన మాట. దైవజనులు ప్రకటించినట్లుగా, యెహోవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండుగాక. ఈ వాక్యం మనందరి గృహాలలో కనిపించున్నట్లుగా చూసిన ప్రతిసారి దేవునికి ప్రార్థించే రీతిగా మీకోసం చక్కని డిజైన్స్తో బుక్ స్టాల్ నందు ఈ ఫ్రేమును అందుబాటులో ఉంచాం. మహిమకరంగా జరిగిన కల్వరి టెంపుల్ గుడివాడ మందిర ప్రతిష్ఠ ఉత్సవం. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు చేస్తున్న ప్రార్థనలను, పడుతున్న ప్రయాసను, కలిగి ఉన్న నమ్మకత్వమును చూసిన దేవుడు మరో అద్భుతమైన మందిరమును గుడివాడలో నిర్మించే కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మందిర ప్రతిష్టకు ప్రవాహంలో వచ్చిన ప్రజలు. గుడివాడ పట్టణంలో 4,000 మంది ఒకేసారి కూర్చొని దేవుణ్ణి ఆరాధించగలిగిన సామర్థ్యంతో బహు అద్భుతంగా, సుందరంగా నిర్మించబడిన కల్వరి టెంపుల్ గుడివాడలో ఫిబ్రవరి 27వ తేదీన సాయంత్రం 6 గంటలకు దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు, దైవజనురాలు శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గారు, అనేక మంది స్థానిక సేవకులు కలిసి ప్రార్థించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మందిరమును ప్రతిష్ఠించగా సంఘమంతా ఎంతో సంతోషించారు, దేవుణ్ణి మహింపరిచారు. మందిరం అంతా విశ్వాసులతో నిండిపోయింది. మందిరంలో స్థలం చాలక మందిరం వెలుపల 1000 మంది విశ్వాసులు చేరి మందిర ప్రతిష్టలో పాల్గొన్నారు. మందిర ప్రతిష్టలో దైవజనులు కుటుంబమంతా చక్కని గీతాలతో ఆరాధించి, స్తుతించి దేవుణ్ణి మహింపరిచారు. ఫిలదెల్ఫియా చర్చ్ కాపరి అయిన చార్లెస్ జాకబ్ గారు ఈ మందిర ప్రతిష్టలో పాల్గొని శుభములు తెలిపారు. మరి ముఖ్యంగా దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు బహుశ్రేష్టమైన మందిర ప్రతిష్ట సందేశం అందించారు. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు, దైవజనురాలు సునేత్రి సతీష్ కుమార్ గారు పరీక్షలు రాయబోతున్న విద్యార్థులను వేదికపైకి పిలిచి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించి పెన్నను బహుకరించారు. అందరికీ ఎంతో దీవెనను, సంతోషమును ఇచ్చిన ఈ అద్భుతమైన కల్వరి టెంపుల్ గుడివాడ మందిర ప్రతిష్టతను బట్టి సమస్త మహిమ, ఘనతా, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఇంత పెద్ద మందిరం ఎప్పుడు గుడివాడలో కానీ ఇక్కడ చుట్టుప్రక్కల ప్రాంతం